Yes, Mataji. హరే కృష్ణ. ప్రతి శనివారం మరియు ఆదివారం జరిగే మన తెలుగు కాన్ఫరెన్స్ శ్రీమద్ భాగవతం కాల్కి విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదములు, ధన్యవాద ప్రణామములు. మనము శ్రీమద్ భాగవతము 1వ స్కందము 13వ అధ్యాయము ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము అనే అధ్యాయం నుంచి చెప్పుకుంటున్నాము. ఈ రోజు అధ్యాయంలో చివరి 3 శ్లోకాలు 58, 59, 58, 59, 60 3 శ్లోకాలు చెప్పడానికి పూజ్య శ్రీ సుందరానంద ప్రభుజీ గారు ఉన్నారు. ఆ, హరికృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మాకు కాల్లో ఆమ్, ప్రవచనం చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదం ప్రభుజీ. మీరు ఒక చిన్న కీర్తనతో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. Thank you, Mati. Dhanavad Pranam. Hare Krishna. Namo Om Vishnupadaya Krishna Prastaya Bhutale Srimati Bhakti Vedanta Swami Namini Namaste Saraswati Devi Gauravani Pracharine निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरा भक्त वृंदम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधे जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय पंचतत्व जय पंचतत्व जय पंचतत्व जय जगन्नाथ जय बालादेवा जय सुभद्रम जय गिरि गोवर्धन जय गिरि गोवर्धन जय प्रभुपदा जय प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा సో భాగవతం ప్రేయర్స్ చెప్పి స్టార్ట్ చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓకే. సో 3 శ్లోకాలు ఇవాళ, ఆఖరి 3 శ్లోకాలు ఉన్నాయి కదా, అది చదివిన తర్వాత డిస్కస్ చేద్దాము. నేను శ్లోకం చదువుతాను, ఎవరైనా అనువాదము భాష్యం చూడడానికి మీరు చేయి ఎత్తచ్చు. సెకండ్, నా బుక్ కూడా ఓపెన్ చేస్తున్నాడు. ఓకే. దహ్యమానే అగ్నిభిర్దేహే పత్యుపత్ని సహోతజే బహిస్థిత పతిం సాధ్వి తమ్ అగ్నిం అనువేక్షతి. ఇది 58 శ్లోకం. ఇది ఆ, మనం అందరం వినేటప్పుడు ఆ, 2 థీమ్స్ గురించి అటెన్షన్ పే చేయండి. ఎవరైనా చదువుతుంటే మనం వింటాం కదా. ఒకటేమో గాంధారి యొక్క సతీ, సతి అంటే పవిత్రత, చేస్టిటీ గురించి, అది అటెన్షన్ పే చేయండి. దాని గురించి వినేటప్పుడు రూపాల్ వారు ఏం చెప్తున్నారు అని వినద్దాం మనం. ఇంకో అటెన్షన్ ఏంటంటే ఆ భక్తుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క అసోసియేషన్ ఎంత పవర్ఫుల్ అని ఈ 2 థీమ్స్ గురించి మెయిన్ ఫోకస్ చేద్దాం ఇవాళ. సో చదివేటప్పుడు అది కూడా వింటుండండి. సో మనం డిస్కస్ చేద్దాం తర్వాత దాని గురించి. సో ఎవరైనా అనువాదం భాష్యం చదువుతారా దీనికి? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. షూర్. శ్రీల ప్రభుపాదకి యోగాగ్ని యందు కుటీరముతో సహా భస్మము భస్మమయ్యడి తన భర్తను వెలుపల నుండి గాంచుచు సాధ్వి అయిన గాంధారి ఏకాగ్రముతో అగ్ని అందు ప్రవేశింపగలదు. ప్రభుజీ భాష్యం కూడా చదవమంటారా? చదవండి మతే. భాష్యము: భర్తకు సహధర్మచారిణి అయిన గాంధారి ఆదర్శనీయురాలైన సాధ్వి కనుకనే తన భర్త యోగాగ్నిలో కుటీరంతో సహా దహించిపోవుటను గాంచినంతటా ఆమె మిక్కిలి నిరాశ చెందెను. తన 9 పుత్రులు మరణించిన పిమ్మట ఆమె గృహమును వీడెను. అరణ్యమున తన అత్యంత ప్రియమైన భర్తయు దగ్ధమగుటను గాంచి ఆమె తను ఒంటరి దానినైనట్లు భావించి భర్త యొక్క అగ్నిలో ప్రవేశించి మృత్యువునందును భర్తను అనుసరించెను. మరణించిన భర్త చితిలో సాధ్వి అయిన స్త్రీ ప్రవేశించి ఈ కార్యము సతీ ధర్మముగా పిలువబడుచున్నది. అటువంటి కార్యము స్త్రీకి అత్యంత మహనీయమైనదిగా పరిగణించబడును. కానీ ఇష్టము లేని వనిత పైనను ఈ కార్యము బలవంతంగా నిర్వహింపబడుటచే తదుపరి కాలమున సతీధర్మము ఒక నిందార్హమైన కార్యముగా రూపుదాల్చినది. గాంధారి వలె మరియు పూర్వకాలములోని ఇతర సాధువుల వలె సతీ ధర్మమును చక్కగా నిర్వర్తించుట నేటి పతిత యుగమున ఏ అతివకు కూడా సాధ్యము కాదు. భర్త వియోగమును కలిగడి విరహాగ్ని వాస్తవమైన అగ్ని కన్నను ఎక్కువ దహ్యమైనది అని గాంధారి వంటి సాధ్వి భావించును. అటువంటి స్త్రీ సతీ ధర్మమును స్వచ్ఛందంగా నిర్వహింపగలదు. ఇతరులచే హింసాత్మకమైన బలవంతము ఏమీను అప్పుడు అవసరం ఉండదు. కానీ అటువంటి ధర్మము ఒక ఆనవాయితీగా మారినంతనే ఆ నియమమును అనుసరించుటకు స్త్రీపై బలప్రయోగము ఆరంభమయ్యెను. ఆ విధముగా అది ఒక నేర కార్యముగా పరిణమించెను. తత్కారణమున రాజ్యాంగ చట్టము ద్వారా ఆ కార్యములను నిషేధింపవలసి వచ్చెను. నారదముని ధర్మరాజుతో పలికిన ఈ భవిష్యత్ ద్విషయములను పతిని కోల్పోయిన పేద తల్లిని చూచుటకు అతడు ఏగకుండుగా నివారించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మతే. సో 53 ఒకటే థీమ్ లో ఉన్నాయి కదా శ్లోకాలు. సో 3 చదివిన తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే. సో 59వ శ్లోకం. విద్రస్తు తద్ ఆశ్చర్యం నిశ్చామ్య కురు నందన హర్షశోకయుతస్తస్మాన్ గంతాతీర్థ నిషేవక. హరే కృష్ణ. భక్తుల్లో ఎవరైనా
తాత్పర్యం భాష్యం చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి. అనువాదము. హర్షము శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశం వీడి తీర్థయాత్రలకేగెను. భాష్యము. తన సోదరుడైన ధృతరాష్ట్రుడు ముక్తుడైన యోగి వలె అతి ఘనముగా నిష్క్రమించుటను గాంచి విదురుడు మిగుల ఆశ్చర్యచకితుడైను. ఏలయన ధృతరాష్ట్రుడు తన పూర్వజీవితమున సంపూర్ణముగా భౌతికత్వమును రతుడై ఉండెను. కేవలం విదురుని కారణముననే అతని సోదరుడు వాంఛితమైన జీవిత గమ్యమును సాధింపగలిగాను. కనుకనే విదురుడు ఆ విషయమును తెలిసి హర్షపూరితుడయ్యను. కాని సోదరుని శుద్ధభక్తునిగా మార్చలేకపోయినందులకు అతడు దుఃఖమును పొందెను. ధృతరాష్ట్రుడు కృష్ణభక్తుడలైన పాండవుల ఎడ శత్రుభావమును కలిగి ఉన్నందున విదురుడు ఆ కార్యమును కావింపలేదు. వైష్ణవుని ఎడ వనర్చడి అపరాధము భగవానుని ఎడ వనర్చడి అపరాధము కన్నను అత్యంత ప్రమాదమైనది. సంపూర్ణముగా లౌకిక జీవముని గడిపిన ధృతరాష్ట్రుని పట్ల కరుణను చూపుటలో విదురుడు నిక్కముగా గొప్ప ఔదార్యమును కనబర్చెను. కాని అంత్యమున అటువంటి కరుణ యొక్క ఫలితమును భగవానుని సంకల్పము పైననే ఆధారపడెను. తత్కారణముగా ధృతరాష్ట్రుడు ముక్తిని మాత్రమే సాధించగలిగెను. అటువంటి బహు ముక్త జన్మలను పొందిన పిమ్మటయే మనుషుడు భక్తియుత సేవా స్థితిని సాధించగలడు. ఆ సోదరుడు మరియు అతని భార్య ఇరువురి మరణములచే విదురుడు మిగుల ఖిన్నుడయ్యను. అట్టి శోకమును ఉపశమింపచేసి కొనుటకు తీర్థాటనమే ఏకైక మార్గమై ఉన్నది. ఆ కారణమున ఒకే ఒక మిగిలిన పినతండ్రి అయిన విదురుని వెనుకకు రప్పించుకొనుటకు సైతము ధర్మరాజునకు అవకాశము లభించలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మతే. సో లాస్ట్ శ్లోకం 60 శ్లోకం చదువుదాం. ఇతి ఉక్త్వా తారుహత్ స్వర్గం నారదా సహ తుంబురుః యుధిష్ఠిరో వచస్తస్య హృది కృత్వా జహాచుచః. పాంచనాంగి మాతాజీ మీరు చదువుతారు మాతాజీ? హరే కృష్ణ. కాంచనాంగి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, భక్తుల్లో ఇంకెవరైనా చదువుతారా మాతాజీ? నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. ఇతి పదానికి కూడా తాత్పర్యం చదవమంటారు మాతాజీ? యా, చదవండి మాతాజీ. యా. ఇతి ఆ విధముగా ఉక్త్వా పలికి అధా తదుపరి ఆరుహత్ ఆరోహించెను స్వర్గమును నారదముని సహ తుంబురుహు తన వీణతో యుధిష్ఠిరు ధర్మరాజు వచః ఉపదేశములు తస్య అతని హృది కృత్వా హృదయం నందు నిలుపుకొని అజహత్ పరిత్యజించెను శుచః దుఃఖమును. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ కీ జై. వీణాపాణి అయిన నారదముని ఆ విధముగా పలికి అచట నుండి స్వర్గలోకమున కేగెను. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయం నందు నిలుపుకొని సర్వ విధములైన శోకములను వీడగలిగెను. హరే కృష్ణ. భాష్యం చదవమంటారు మాతాజీ? వేరే వాళ్ళకి ఇస్తారా ఛాన్స్? యా, కాంచనాంగి మాతాజీ ఉన్నారా? ఆయన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు కదా, మేబీ లేరు అనుకుంటా మాతాజీ. భక్తుల్లో ఇంకెవరైనా చదవమంటారా మాతాజీ? చదవనా మాతాజీ? చదవండి. చదవండి మాతాజీ. పద్మజ మాతాజీ. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని కరుణచే ఆధ్యాత్మిక దేహమును పరముగా పొంది ఉన్న కారణమున నారదముని నిత్య అంతరిక్ష యాత్రకున్నాడు. భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు రెండింటి యందును ఎటువంటి అవరోధం లేకుండా అతడు ప్రయాణింపగలడు. అంతేగాక అనంతాకాశంలోని ఏ లోకంనైనాను అతడు క్షణమాత్రమున చేరగలడు. దాసీపుత్రుడిగా నారదుని యొక్క పూర్వ వృత్తాంతమును మనం ఇదివరకే చర్చించి ఉన్నాము. శుద్ధ భక్తుల సాంగత్య కారణమున అతడు నిత్య వ్యామోగాని స్థానమును
పొంది స్వేచ్ఛాగమనమును సాధించగలిగాను. కనుక ప్రతి ఒక్కరూ నారదముని అడుగుజాడలను అనుసరించుచు యాంత్రిక విధానముల ద్వారా ఇతర లోకమును చేరు వ్యర్థయత్రములను విడవవలసి ఉన్నది. ధర్మరాజు పుణ్యాత్ముడైన రాజు గనక నారదమునిని అప్పుడప్పుడు గాంచగలిగెను. అనగా నారదమునిని గోరువారు మొట్టమొదట పవిత్రాత్ములై ఆ మహాముని అడుగుజాడలను అనుసరింపవలసి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఈ కింద మాతాజీ. చదవమంటారా? శ్రీమద్ భాగవతం అందలి ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణ. శ్రీమద్ భాగవతం నందులు ధృతరాష్ట్రుని గృహ నిష్కవరణ అను ప్రథమ స్కందంలోని 13వ అధ్యాయం వేదాంత పాఠం సమాప్తం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రవిజీ. షూర్. థ్యాంక్ యూ సో మచ్ మతాజీ. సో ఇది కాంటెక్స్ట్ కొంచెం డిస్కస్ చేసి తర్వాత ఈ శ్లోకాలకు వెళ్దాము. ఓవరాల్గా ఈ చాప్టర్ ఎండ్ కాబట్టి జనరల్గా ఫస్ట్ నుంచి చాప్టర్లో ఏమైందని బ్రీఫ్గా చూద్దాం. ఏంటి ఇది ఈ చాప్టర్లో ఏమైంది? ఫస్ట్ విదుర తీర్థయాత్రకి వెళ్ళిన విదురుడు వచ్చాడు బ్యాక్ హస్తినాపురంకి. ఎందుకు వచ్చాడు? ధృతరాష్ట్రుడికి జ్ఞానం వేయడానికి, ధృతరాష్ట్రుడికి బోధించడానికి కోసం, ధృతరాష్ట్రుడికి హెల్ప్ చేయడం కోసం. ఈ మెటీరియల్ లైఫే ఆల్ ఇన్ ఆల్ కాదు, స్పిరిచువల్ గా ఎలివేట్ అవ్వు అని గుర్తు చేయడానికి విదురుడు వచ్చారనమాట. జనరల్ గా చాలా మంది ఏది చేసినా కూడా నాకేమొస్తుంది అని చూసుకుంటారన్నమాట. కానీ ఇలాంటి విదురుడు లాంటి సాధులు, గురువు గారు వీళ్ళు అవతల వాళ్ళకి ఎట్లా సేవ చేద్దామో అని ఆలోచిస్తుంటారన్నమాట. సో అట్లాగే ఇప్పుడు విదురుడు కూడా ధృతరాష్ట్ర సేవ కోసం వచ్చారు. ఆయన రాజ్యంలో ఎంజాయ్ చేయడానికి రాలేదు, ఆయన తీర్థయాత్రల్లో హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫైడ్గా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ధృతరాష్ట్రుడికి మేలు చేద్దామని, ధృతరాష్ట్రుడికి స్పిరిచువల్గా బెనిఫిట్ చేద్దామని వచ్చారనమాట. సో వచ్చినప్పుడు ముందు శ్లోకాల్లో మనం యుధిష్ఠిర మహారాజు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు సాధుని అని విన్నాం. ఇది మొదటి స్కందంలో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ థీమ్ అనమాట. సాధువుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సాధువుల్ని హార్ట్లో రిసీవ్ చేసుకుంటాం, తర్వాత ఫిజికల్గా రిసీవ్ చేసుకుంటాం అనమాట. హార్ట్లో అంటే వాళ్ళు చూస్తే మనకు ఆనందం కలగాలి. ఎందుకు ఆనందం కలగాలి? వాళ్ళ అసోసియేషన్ వల్ల, వాళ్ళ సాంగత్యం వల్ల మనం చాలా గ్రో అవ్వచ్చు భక్తిలో. వాళ్ళు మనం చూసినా గ్రో అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన మాట కొంచెం ఎన్ని అప్లై చేసినా మన లైఫ్లో మనం గ్రో అవ్వచ్చు అనమాట, భక్తిలో ముందుకెళ్ళచ్చు. అందుకనే మనకు ఆనందం కలుగుతుంది. వాళ్ళు వస్తున్నారన్నా, వాళ్ళకి కనబడినా కూడా, వాళ్ళని చూసినా కూడా అనమాట. తర్వాత అట్లనే వాళ్ళతోటి వీలైనంత మనం సేవ చేస్తాం అన్నమాట. వాళ్ళకి కూర్చోడానికి ప్లేస్ ఇవ్వటము, తాగడానికి నీళ్ళు ఇవ్వటము, టైం అయితే ప్రసాదం పెట్టడము, అట్లా వాళ్ళకి ఏది సేవ చేయాలంటే అది చేస్తాం సాధువులు రిసీవ్ చేసుకోండి. ఆ సెక్షన్ విన్నాము. తర్వాత విదురుడు ధృతరాష్ట్రుని బాగున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా అట్లా పలకరించలేదు ధృతరాష్ట్రుడిని. విదురుడు భక్తి గురించి చెప్పాడు. నువ్వేంటి ఇంకా ఇట్లనే ఉన్నావు, మీ 100 పిల్లలందరూ పోయారు, అయినా కూడా ఆ ఇంట్లోనే కూర్చొని తింటున్నావు, నువ్వు స్పిరిచువల్గా ఎలివేట్ అవ్వాలి అని స్పిరిచువల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చారన్నమాట విదురుడు ధృతరాష్ట్రుడికి. ఆ జ్ఞానం ఇస్తే అప్పుడు ధృతరాష్ట్రుడికి అర్థమయ్యి తను ఇల్లు వదిలి వెళ్ళాడు. తను వెళ్ళినప్పుడు నైట్ టైం ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. అప్పుడు తనతో పాటు తన భార్య గాంధారి వచ్చింది, తర్వాత విదురుడు కూడా వచ్చారన్నమాట. సో వీళ్ళందరూ అరణ్యంకి వెళ్ళిపోయారు. 6 రోజుల్లో వానప్రస్థ ఆశ్రమం అంటే ఇట్లా అరణ్యంకి వెళ్తారన్నమాట. అంటే మనకి ఆశ్రమాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా వర్ణాశ్రమాల్లో: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. సో జనరల్గా బ్రహ్మచర్య ఆశ్రమం అంటే మంచిగా భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం అన్ని బాగా నేర్చుకుంటాం అనమాట. తర్వాత ఇంద్రియ కంట్రోల్, సెన్స్ కంట్రోల్ కూడా నేర్చుకుంటాము, మైండ్ కంట్రోల్ నేర్చుకుంటాం. తర్వాత గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతాం అనమాట. గృహస్థాశ్రమం అంటే మ్యారేజ్ చేసుకుంటాం. సో తర్వాత మన బాధ్యతలు, భార్య పిల్లలతో బాధ్యతలు పోయిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంకి వెళ్తారు. వానప్రస్థ ఆశ్రమం అంటే అప్పట్లో అరణ్యంకి వెళ్ళేవాళ్ళు. వానప్రస్థ ఆశ్రమంలో హస్బెండ్ వైఫ్, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అనమాట వానప్రస్థ ఆశ్రమం. సన్యాసికి అట్లా కాదు, కానీ వానప్రస్థ ఆశ్రమంకి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు.
సో వాళ్ళు అట్లా వెళ్ళారనమాట. అప్పుడు వెళ్ళి ధృతరాష్ట్రుడు, మీరు ప్రీవియస్ శ్లోకాల్లో విని ఉంటారు, ధృతరాష్ట్రుడు ఆ అష్టాంగ యోగ మార్గం ప్రాక్టీస్ చేశారన్నమాట. మన భక్తి మార్గం కాదు, అష్టాంగ యోగ మార్గం ప్రాక్టీస్ చేశారన్నప్పుడు. సో అష్టాంగ యోగ మార్గం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా తను బాడీ వదిలేస్తున్నారు అనమాట, అష్టాంగ యోగ ప్రాక్టీస్లో పర్ఫెక్ట్ చేసి. సో ఆ కాంటెక్స్ట్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ ఇంతకుముందు విదురుడు కానీ ఈ లోపల ఏమైంది, ప్రీవియస్ శ్లోకాల్లో ఎప్పుడైతే యుధిష్ఠిరుడికి తెలిసిందో ధృతరాష్ట్ర వెళ్ళిపోయారు, గాంధారి వెళ్ళిపోయారు, విదురు వెళ్ళిపోయారని ఆయన చాలా బాధపడుతున్నాడు అనమాట. అయ్యో నేను మంచిగా చూసుకోలేదు నా వాళ్ళని, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారని. అంత అంత గొప్ప మనసు ఆయనకి, యుధిష్ఠిరుడు. సో ఆయనని అయితే నారదముని అప్పుడు వచ్చి తనని పాసిఫై చేస్తున్నారు అనమాట, తనని శాంతపరుస్తున్నారు నారదముని. ఏంటి, డోంట్ వర్రీ, మీ ధృతరాష్ట్ర బాగానే ఉన్నాడు, అంటే స్పిరిచువల్గా ఎలివేట్ అవుతున్నారు అని చెప్తారనమాట. అష్టాంగ యోగ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకా ఇంకొన్ని రోజుల్లో తను ప్రాణం వదిలేస్తారు. ప్రాణం వదిలేయటం కాకుండా అష్టాంగ యోగ పర్ఫెక్షన్ చేసి తన బాడీ నుంచి ఫైర్ వస్తుంది, ఆ ఫైర్ తోటి బర్న్ అయిపోతారు కూడా అని చెప్తున్నాను అనమాట. సో అట్లా చెప్పినప్పుడు అది ఎందుకు చెప్పారంటే నారదముని, యుధిష్ఠిరుడు అంటారు, ఓ నేను అరణ్యంకి వెళ్ళి ఎత్తుక్కుంటానని ఎక్కడున్నారని అని అనొచ్చు కదా, అందుకని ఇట్లా చెప్పాను అనమాట. ధృతరాష్ట్రుడు తన బాడీ వదిలేస్తున్నాడు అని చెప్పారు క్లియర్గా, ఇంకో కొన్ని రోజుల్లో అని చెప్తారు అనమాట. తర్వాత యుధిష్ఠిర మహారాజుకి మళ్ళీ ఇంకో ఐడియా వస్తుంది. అవును, మరి ధృతరాష్ట్ర పోతే మరి గాంధారి ఒకతే ఉంటుంది కదా, నేను వెళ్ళి అరణ్యంకి వెళ్ళి నేను గాంధారిని తీసుకొస్తాను అనుకుంటారు. అప్పుడు 58వ శ్లోకం చెప్తున్నాను అనమాట నారదముని. ఏంటంటే ఎప్పుడైతే ధృతరాష్ట్ర అట్లా శరీరం వదిలేస్తారో అగ్నిలో, అప్పుడు గాంధారి తను సాధ్వి అని చెప్పారు ఈ శ్లోకంలో. సాధ్వి లాగా ఉంటుంది కాబట్టి, సాధ్వి కాబట్టి తను కూడా సతీ చేయడానికి ఆ అగ్నిలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నమాట. ఎందుకంటే యుధిష్ఠిరుడు నువ్వు వెళ్ళకూడదు, తను ఎట్లాగో వెళ్ళిపోతుంది అందులోకి, అగ్నిలోకి, నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయదు అన్నట్టు చెప్తున్నమాట. సో అందుకని ఈ శ్లోకం చెప్పారు, 58వ శ్లోకం. ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు సాధ్వి అని చెప్తున్నారు అనమాట. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చేస్ట్ లేడీ అని చెప్తున్నారు, గాంధారిని చేస్ట్ లేడీ అంటున్నారు, పవిత్రమైన లేడీ అని. సో దాని గురించి కొంచెం మనం డిస్కస్ చేయొచ్చు. అది రెండు ఆస్పెక్ట్ లో డిస్కస్ చేయొచ్చు. ఒకటేమో ప్రభుపాదుల వారు అప్పట్లో సతీ ఉండేది, ఇప్పుడు సతీ లీగల్లీ నాట్ మంచిది కాదు, ఎలోడ్ కాదని చెప్తున్నాను అనమాట. అప్పట్లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, సతీ ఎట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళంటే, అప్పట్లో భార్యాభర్తలు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉండేది భార్యకి భర్త మీద. సో తనకి సపరేట్ అయి ఉండే కంటే, ఆ కష్టం కంటే ప్రాణం వదిలేయటమే తక్కువ పెయిన్గా ఉండేది అనమాట. అందుకని సతీ చేసేవాళ్ళు అప్పుడు వాలంటీర్గా, అంటే ఎవరు ఫోర్స్ చేయకూడదు, చేసేవాళ్ళు కదన్నమాట అప్పుడు. సో జనరల్గా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారంటే, వాళ్ళు బతికుంటే చాలా కష్టం, సో చనిపోతే ఆ కష్టం పోతుంది. ఒకసారి ఆ చనిపోవడానికి ఏదైతే కష్టం పడుతున్నారో అది కొంచెం సేపే అనుకుంటారు అనమాట, అది తక్కువ అని ఆలోచిస్తారు అనమాట జనాలు. కానీ మనకు తెలుసు, మనకు భగవద్గీత, మన ఆధ్యాత్మిక జ్ఞానంతో తెలుసు మనకి, ఆత్మహత్య మంచిది కాదన్నమాట, పాపం కింద వస్తుంది ఆత్మహత్య. ఆత్మహత్య మనం అన్టైమ్లీ డెత్ తీసుకుంటే మళ్ళీ మనం గోస్ట్ అవ్వచ్చు, అలా మళ్ళీ నెక్స్ట్ శరీరం వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. సో మంచిది కాదు మనం ఆత్మహత్య చేయడం. సో అట్లాగే ఈ సతీ కూడా అట్లా అనమాట, వాళ్ళు బతికుంటే ఇంకా ఎక్కువ పెయిన్ అనమాట, ఒకసారి చనిపోతే తక్కువ పెయిన్ వాళ్ళకి, అంత అంత పెయిన్ ఉందన్నమాట బతికుంటే వాళ్ళకి, అందుకని చేస్తున్నారు. ఇప్పుడేమో ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారంట కొన్ని రోజుల బ్యాక్, అందుకని లీగల్లీ ఇప్పుడు బ్యాన్ చేశారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. తర్వాత ఇది నారదముని యుధిష్ఠిర మహారాజుకి ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా,
సో దట్ యూస్ టు మహారాజ్ నేను వెళ్ళి ఫారెస్ట్కి వెళ్ళి చూస్తాను అని అనుకోకుండా చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ తనకి ప్లాన్ సెట్ అయిపోయింది అనేసి. ఇట్లా భార్య భర్తతో సతిలో వెళ్తే భర్త వెళ్ళిన డెస్టినేషన్కి వెళ్తారని చెప్తారనమాట. మనకి పృథు మహారాజ్ పాస్ట్ టైంలో 4వ స్కందంలో కూడా చెప్తారన్నమాట. నెక్స్ట్ కమింగ్ అప్ అందులో కూడా చెప్తారన్నమాట. ఇట్లా ఎవరైనా భార్య భర్తతో వెళ్ళి వదిలేస్తున్నా అనుకో లైఫ్, అప్పుడు తన భర్త వెళ్ళే డెస్టినేషన్కి వెళ్తారు. అంటే భర్త రియల్గా సాధు అయి ఉండాలి. అందుకు భర్త హైయర్ ప్లేస్కి వెళ్తే ఇంకా భార్య కూడా హైయర్ ప్లేస్కి వెళ్తుంది అనమాట. అందుకనే వేదిక్ కల్చర్లో భర్త చాలా క్వాలిఫైడ్గా ఉంటారు, స్పిరిచువల్ కూడా క్వాలిఫైగా ఉంటారు. అప్పుడు భార్య సేవ చేసినందువల్ల భార్యకి బెనిఫిట్ వస్తుంది, హాఫ్ బెనిఫిట్ వచ్చేస్తుంది. తర్వాత భార్య కూడా స్పిరిచువల్గా ఎలివేట్ అవుతుంది అనమాట. అది వేదిక్ కల్చర్లో. సో అందుకనే హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ అట్లా క్వాలిఫైడ్గా అవడం, స్పిరిచువల్లీ క్వాలిఫైడ్ అవడం అనమాట. సో దట్ వే వైఫ్కి, తర్వాత భార్యకి, తర్వాత పిల్లలకి కూడా బెనిఫిట్ వస్తుంది అనమాట. అట్లాగే యాక్చువల్గా మెనీ జనరేషన్స్ కూడా బెనిఫిట్ వస్తుంది. మనకు తెలుసు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. ప్రహ్లాద్ మహారాజ్ పాస్ట్ టైంలో నరసింహదేవ్ డైరెక్ట్ చెప్తారు ప్రహ్లాద్ మహారాజ్కి, ఎన్నో తరాలు అయిపోయింది, లిబరేట్ అయిపోయారు అని చెప్తారనమాట. సో సో అది ఈ ఇంకొక ఆస్పెక్ట్ ఈ శ్లోకంలో నేర్చుకోవచ్చు ఏంటంటే, జనరల్గా శాస్త్రాల్లో వైఫ్ ఎట్లా హస్బెండ్తో చాస్టిటీ ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు కదా. అది సిమిలర్లీ శిష్యుడు గురువుతో ఎట్లా చేస్ట్గా ఉండాలి అని చెప్తారు అన్నమాట శాస్త్రాల్లో. సో ఈ రెండు కంపారబుల్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భార్య చేస్ట్గా పవిత్రంగా ఎలా ఉండాలంటే, దేవకి మాతాజీ రెండు మెయిన్ క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఒకటేమో సహనం, టాలరెన్స్, ఇంకోటేమో సిగ్గు, షైనెస్. ఈ రెండు క్వాలిటీస్ ఉండాలన్నమాట. రెండు క్వాలిటీస్ ఉంటే చాస్టిటీ, ఆ పవిత్రత మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట భార్యలు. సో సహనము ఏంటి, అది అది ఈ క్వాలిటీనే చాలా డిస్కస్ చేయొచ్చు, బ్రీఫ్గా చెప్తాను. సహనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లైఫ్లో పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి అన్నీ, కానీ ప్రతి చిన్నదాన్ని పట్టించుకొని ప్రతి చిన్నదాన్ని మీద వర్రీ అవుతున్నాం అనుకో, మనం మన గోల్ వైపు వెళ్ళలేం. సో మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారనమాట, మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద శ్లోకంలో కోల్డ్ని, హీట్ని, హ్యాపీనెస్ని, డిస్ట్రెస్ అన్నీ సహించుకోవాలి. ఎందుకు? మన డ్యూటీ చేయడం కోసం, మన బాధ్యతలు తీర్చడం కోసం, అందుకోసం సహించుకోవాలంటారు. అట్లాగే మనకి ఏదైనా హయ్యర్ గోల్ ఉందనుకో, ఆ హయ్యర్ గోల్కి ఫోకస్ చేసినప్పుడు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ పట్టించుకోకూడదు అనమాట, అవి వాల్యూ చేయకూడదు ఎక్కువ. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవడానికి. సో అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్కి మ్యారేజ్లో ఏదో చిన్న చిన్న మాటలు వచ్చొచ్చు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. అవన్నీ గౌరవంతో కమ్యూనికేట్ చేసి ఇద్దరు మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోవాలన్నమాట సహనంతో. అంతేగాని ప్రతి చిన్న దాన్ని పెద్దగా చేసుకోకూడదు అనమాట. అది ఒక క్వాలిటీ అనమాట పవిత్రత మెయింటైన్ చేయడానికి. తర్వాత ఇంకో క్వాలిటీ పవిత్రత మెయింటైన్ చేయడానికి ఏంటి, ఇంకా సిగ్గు, షైనెస్. షైనెస్ అంటే వేదిక్ కల్చర్ ప్రకారం లేడీస్ మోడెస్ట్గా డ్రెస్ చేసుకుంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ లేరు అనుకో, ఇంట్లో సింపుల్గా డ్రెస్ చేసుకుంటారు. తర్వాత వేరే వాళ్ళు చూస్తే, అమ్మాయిలు చూస్తే వాళ్ళకి అమ్మ అమ్మ అనిపించాలన్నమాట వాళ్ళకి. అట్లా వ్యవహరించాలి, అట్లా డ్రెస్ చేసుకుంటారు అనమాట వేదిక్ కల్చర్లో. సో ఆ గౌరవం రావాలి వాళ్ళకి. సో సిగ్గుతో ఉంటే అట్లా యాక్చువల్గా గౌరవం డిమాండ్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ప్రభుపాద్ లీలామతో చదివాను ఒకసారి. ఇది శ్రీల ప్రభుపాద్ వారు వృందావన్లో ఉన్నారంట ఒక క్వార్టర్స్లో. అప్పుడు ఒక పనావిడ వచ్చిందనమాట. పనావిడ లోపలికి వెళ్ళగానే అందరూ బయటకు వచ్చేసారు. సో అది వేదిక్ కల్చర్. సో పనావిడ చెప్పలేదు మీరందరూ బయటికి వెళ్ళాలని చెప్పలేదు, తను రెస్పెక్ట్ఫుల్గా సిగ్గుతోటి లోపలికి వెళ్ళింది తన పని చేసుకోవడానికి. ఆ టైంలో అందరు బయటకు వచ్చారు. అది అట్లా రెస్పెక్ట్ కమాండ్ చేస్తుంది అనమాట మంచిగా ఉంటే మనం. సో అది ఆ క్వాలిటీ వల్ల కూడా మనం చేస్టిటీ ఆర్ పవిత్రత మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో
ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఈ రోజుల్లో ఏమంటారు, ఓ ఫెమినిజం మూవ్మెంట్ అంటారు కదా. ఓకే, అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు, అట్లా అమ్మాయిలు ఇట్లా ఎందుకు డ్రెస్ చేసుకోకూడదు, మా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటారు. సో దానివల్ల ఏది తప్పు ఏది మంచిది మంచి అని కాదు పాయింట్ అక్కడ. ఏది సేఫ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఏది సేఫ్, ఏది స్పిరిచువల్ ఎలివేషన్కి ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య చరణ్ ప్రభు ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రైమ్ ఉన్న ఏరియా తెలుసు మనకి. ఆ క్రైమ్ ఉన్న ఏరియాకి నగలన్నీ పెట్టుకొని డబ్బులు చేతిలో పట్టుకొని కౌంట్ చేసుకుంటూ వెళ్తామా? వెళ్ళాం కదా. కౌంట్ చేసుకుంటూ వెళ్తే అందరు వచ్చి తీసేసుకుంటారు, రాబ్ చేస్తారు, మన దొంగతనం చేసేసుకుంటారు కదా. సో అది ఇంటెలిజెంట్ అని పేరు. అట్లాగే అమ్మాయిలు మోడెస్ట్ గా డ్రెస్ చేసుకుంటారు అనమాట. మోడెస్ట్ డ్రెస్ చేసుకుంటే దాన్ని వేరే వాళ్ళు ఆ, వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు రావడానికి తక్కువ స్కోప్ చేస్తారనమాట. అంటే అమ్మాయిలు తప్పు అని కాదు, తప్పు అవతల వాళ్ళలో కామం ఉంది, అది తప్పు. కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేను చేతిలో డబ్బులు తీసుకెళ్లి దగ్గబెట్టుకుంటున్నాను అనుకో రాత్రిపూట మిడ్ నైట్ లో, అప్పుడు వాళ్ళు ఎవరో దొంగతనం చేస్తారు. అది నా తప్పు కాదు, తప్పు చేసింది ఆ దొంగతనం చేసిన వాళ్ళని తప్పు, పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. కానీ పోలీసులు నాకు కూడా చెప్తారు, ఏంటి నువ్వు అట్లా డబ్బులు అట్లా బయట ప్రదర్శించకూడదు, ఇట్లా నైట్ టైము, సో జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్తారు కదా. అట్లాగే ఇది కూడా అనమాట. సో సహనము, ఆ సిగ్గు, 2 క్వాలిటీస్ తోటి చాస్టిటీ ఆర్ పవిత్రత మెయింటైన్ చేయొచ్చు అనమాట భార్య. సో నా మన ఇంకొక ఆస్పెక్ట్ చెప్పాను కదా, ఈ పవిత్రత డిసైపుల్స్ శిష్యుడు గురువుకి ఎలా చేస్తూ ఉండాలి, ఎలా పవిత్రంగా ఉండాలి అని కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటేమో కమిట్మెంట్ అనమాట. కమిట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అంటే ఏదైనా గురువు గారిని సేవ చేయడానికి, ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. నాట్ ఒక్క రోజు కాదు, నాట్ ఒక్క మంత్ కాదు, ఒక్క ఇయర్ కాదు, ఒక సంవత్సరం కాదు, కానీ లాంగ్ టైం, డెకేడ్స్, మన లైఫ్ టైం అంతా గురువు గారి ఆర్డర్ పాటించడానికి కమిటెడ్గా ఉంటాం అనమాట. అది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట చేస్ట్గా ఉండడానికి గురువుకి. మనం శ్రీప్రభుపాద్ లైఫ్ లో కూడా చూడొచ్చు ఎగ్జాంపుల్. శ్రీప్రభుపాద్ లైఫ్ లో గురువు గారు 30 ఏళ్ళ ముందు ఎప్పుడో ఇచ్చారు ఇన్స్ట్రక్షన్. అది అది ట్రై చేస్తూ తర్వాత వచ్చారు, మరి యూఎస్కి వచ్చారు ఫైనల్ గా. సో అట్లా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలన్నమాట గురువు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడానికి. తర్వాత ఏమో ఇంకోటి ఆనెస్ట్ గా ఉండాలన్నమాట. ఆనెస్ట్ అంటే నిజాయితీ అంటారు అనుకుంటా, నిజాయితీగా ఉండాలనుకుంటా. సో ఆనెస్ట్ అంటే ఎట్లా ఆనెస్ట్, మనము గురువు ముందు బోస్ట్ చేసుకోకూడదు. ఓ నేను ఆల్రెడీ ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను ఆల్రెడీ గొప్ప ప్యూర్ డివోటీ అయిపోయాను అని కాకుండా మన రియాలిటీ ప్రజెంట్ చేయాలన్నమాట. మనం ఏది చేయగలుగుతున్నాము, ఏది చేయలేకపోతున్నాము, ఎలా ఆలోచించగలుగుతున్నాము, ఎలా ఆలోచించగలట్లేదు, అవన్నీ ఆనెస్ట్ గా గురువు గారికి చెప్తే గురుగారు మనల్ని గైడ్ చేస్తారనమాట. అది ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట ఆ చేస్టిటీలో. ఇంకోటి ఏంటంటే ఆనెస్ట్గా మనం రికగ్నైజ్ చేయాలి. మనం ఏదైనా చేయగలుగుతున్నాం అనుకో, అది గురువు యొక్క దయ, గ్రేస్ వల్ల, గురువు యొక్క మెర్సీ వల్లనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 నియమాలు పాటించగలుగుతున్నాం అనుకో, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో సెక్స్, అవన్నీ. అవి కూడా యాక్చువల్గా మన శక్తి వల్ల మనం చేయలేము. అది అది గురువు ఒక మెర్సీ ఇస్తున్నారు కాబట్టి ఆ కృప వల్లనే మనం చేయగలుగుతున్నాం. అది కూడా రికగ్నైజ్ చేసుకోవాలి, అది ఆనెస్టీ అనమాట. సో అది రికగ్నైజ్ చేసుకుంటే అప్పుడు అకార్డింగ్లీ ఇది కూడా చేస్టిటీకి ఇంకో ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. తర్వాత థర్డ్ క్వాలిటీ ఏంటంటే గురువు గారి మీద ఎఫెక్షన్ ఉండాలి, అంటే ఆప్యాయత గురువుకి. సో దట్ మీన్స్ అది ఎట్లా 2 విధాలుగా చేయొచ్చు. ఒకటేమో మన గురువు గారిని ఎప్పుడు హయ్యర్ పొజిషన్లో ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. సో అది అంటే గురుగారిని గ్లోరిఫై చేయడానికి, ఎప్పుడైనా కీర్తించడానికి రెడీగా ఉండాలి మనం, అదొకటి. తర్వాత ఎవరైనా గురువు గారిని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారనుకో, అది మనం టాలరేట్ చేయకూడదు అనమాట.
సో ఈ 2 క్వాలిటీలు ఆప్యాయతతో చూపించవచ్చు. ఇది మనము 4వ స్కందంలో సతీదేవి పాస్ట్ టైంలో చూస్తామంట. సతీ, శివుడు, దక్ష పాస్ట్ టైంలో చూస్తామంట. సతీ ఆ, దక్ష యజ్ఞకి వెళ్ళినప్పుడు ఆ, తర్వాత శివుడు ఎట్లా గొప్పవాడు అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అందరూ శివుడికి అసలు ఎవరు 8 శత్రువులు లేరు, శివుడు అందరికీ మంచి చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకటి. ఇంకోటేమో దక్ష శివుడికి తన షేర్ ఇవ్వలేదు, సాక్రిఫైస్ షేర్. అప్పుడు తన కోపం వస్తుంది, అది కూడా ఇన్సల్ట్ తట్టుకోలేకపోయింది తను. సో అది కూడా చూస్తాం మనం అక్కడ. అట్లాగే మన శ్రీపద్ వారి లైఫ్ లో ఎవరైనా ఎప్పుడైనా దరిద్ర నారాయణ టాపిక్ వచ్చిందనుకో, కొంతమంది దరిద్ర నారాయణ అంటారు అనమాట. సో అది శ్రీపది కోపం వస్తుంది అట్లా ఉంటే. ఎందుకంటే నారాయణుడి దరిద్రుడు అంటారేంటి? నారాయణుడు ఎప్పుడు దరిద్రుడు కాదు, నారాయణ పక్కన లక్ష్మి ఉంటుంది, నారాయణ ఎప్పుడు దరిద్రుడు కాలేరు అని కోపపడేవాళ్ళు. ఇది కూడా ఒక క్వాలిటీ, గుడ్ క్వాలిటీ అన్నమాట చాస్టిటీకి, ఆప్యాయత. ఇంకో గుడ్ క్వాలిటీ ఏంటంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది గురువుతో దొరికిన అసోసియేషన్ తోటి సాటిస్ఫై అవుతాము. తర్వాత ఏదైనా సేవ చేయగలిగితే ఆ సేవతోటి మనం సాటిస్ఫై అవుతాం అనమాట. అది అది ఇంకో క్వాలిటీ అనమాట, చేస్టిటీ, శిష్యుడి నుంచి గురువుకి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ 9వ స్కందంలో వస్తుంది. కింగ్ యయాతి అనే మహారాజు వాళ్ళ అమ్మాయి పేరు సుకన్య. తనని చవనముని దగ్గర తీసుకెళ్తారనమాట. అప్పుడు తను మిస్టేక్ చేస్తుంది, ఏదో ఒక చిన్న పుట్ట లాంటి ఉంటే దాంట్లో ఒక చేయితోటో పుల్లతోటో గుచ్చుతుందనమాట. అప్పుడు తన కళ్ళు డిస్టర్బ్ అవుతాయి అనమాట. యాక్చువల్గా చవనముని ఆ రూపంలో ఉన్నారనమాట, ఇన్సెక్ట్ రూపంలో. సో తర్వాత వచ్చి శపం చేయబోతుంటే ఫైనల్ గా సుకన్యని ఇచ్చి మ్యారేజ్ చేస్తారనమాట. అప్పుడు సుకన్య మంచిగా సర్వీస్ సేవతోటి సంతృప్తిగా తను సేవించుకుంటుంది అనమాట. అప్పుడు మెర్సీ వస్తుంది తనకి అట్లా. సో అది ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ అనమాట ఆ చేస్టిటీ డెవలప్ చేసుకోవడానికి. ఇది 58వ శ్లోకంలో నేర్చుకున్నాం. 59వ శ్లోకంలో సో నౌ ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు దాకా ఎవరు చెప్తున్నారు? నారద ముని, యుధిష్ఠిర మహారాజు చెప్తున్నారు. ఏం చెప్పారు ఇప్పుడు దాకా? ఒకటేమో ధృతరాష్ట్ర అగ్ని అష్టాంగ యోగం చేసి అగ్ని ద్వారా శరీరం వదిలేస్తారని చెప్పారు. తర్వాత తన భార్య గాంధారి చూసి తను కూడా సతీ చేసి ఆ అగ్నిలోకి వెళ్ళిపోతుందని చెప్పారు. ఇప్పుడు 3వ పర్సన్ ఎవరు మిగిలారు? విదురుడు మిగిలారు. సో యుధిష్ఠిర మహారాజు అనుకోవచ్చు, ఓ అయితే ధృతరాష్ట్ర తర్వాత గాంధారి వెళ్ళిపోతున్నారు కదా, నేను వెళ్ళి విదురుడిని తీసుకొస్తాను అనుకోవచ్చు కదా. అందుకని విదురుడి గురించి చెప్తారు అన్నమాట. ఇప్పుడు 59వ శ్లోకంలో 59వ శ్లోకంలో చెప్తున్నారు, విదురకి హర్షం వచ్చిందంట, అంటే ఆనందం కలిగిందంట, తర్వాత శోకం కలిగిందంట. సో హర్షము శోకం వచ్చి తను తీర్థయాత్రకి మళ్ళీ వెళ్ళారంట, అది చెప్తున్నారు ఇక్కడ. సో ప్రభుపాద వారు మనకి హర్షం ఎందుకు వచ్చింది, శోకం ఎందుకు వచ్చింది అని వివరిస్తున్నారు మనకి శ్లోకం భాష్యంలో. హర్షం ఎందుకు వచ్చిందంటే ధృతరాష్ట్ర తను చెప్పిన మాటలు మంచిగా విని సాధన మంచిగా చేసి తర్వాత మోక్షం పొందాడు, అందుకని హర్షం వచ్చింది అనమాట, ఆనందం కలిగింది తనకి. అదొకటి. తర్వాత మరి శోకం ఎందుకు జరిగింది? శోకం ఎందుకు 2 రీజన్స్ చెప్తున్నారు ప్రభుపాద వారి భాషలో. ఒకటి ఏంటంటే తనుని భక్తి మార్గం దాకా తీసుకెళ్ళలేకపోయాను, ఓన్లీ మోక్షం దాకా తీసుకెళ్ళాను కానీ భక్తి మార్గంలో భగవంతుడి సేవలోకి తీసుకెళ్ళలేకపోయాను అని ఒక శోకం అంట. ఇంకోటేమో న్యాచురల్ గా తన బ్రదర్ కదా, బ్రదరు తర్వాత బ్రదర్ వైఫ్ ఇద్దరు పోయారు కదా, వాళ్ళ అసోసియేషన్ పోయింది, అట్లా కూడా శోకం వచ్చింది అని చెప్తున్నమాట. సో ఆ శోకం ఎలా పుడుతుంది అంటే భగవంతుడి సేవలోనే పోతుంది అని చెప్తున్నారు అనమాట. అది ఈ శ్లోకంలో చెప్తుంది మనకి. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 11వ స్కందంలో కూడా ఉందన్నమాట, భయం ద్వితీయ అభినివేశాద్ అనే ఇంపార్టెంట్ శ్లోకం ఉంటుంది. అది అందులో కూడా చెప్తారనమాట. ఏంటంటే మనం మన బాడీతో ఐడెంటిఫై చేసుకొని, శరీరంతో ఐడెంటిఫై చేసుకొని ఆ ఇంద్రియ తృప్తి కోసమే చూస్తున్నాం అనుకో, మనకి భయం వస్తుంది అనమాట. ఆ అటాచ్మెంట్ వల్ల మనకి భయం వస్తుంది. అదే మనం భగవంతుడి సేవలో అనెల్లో డివోషన్లో ఉంటే అప్పుడు
మనకి ఆ భయం పోతుంది అని చెప్తారు అనమాట. ఆ భయం వస్తుంది భగవంతుడి సేవలో. సో అదే ఇక్కడ వివరిస్తున్నమాట. మనకు కూడా భయము, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ పోవాలంటే మనం భక్తి ఇంటెన్సిటీ కొంచెం పెంచుకోవాలన్నమాట. భక్తి ఇంటెన్సిటీ తీవ్రం పెంచుకుంటే అప్పుడు ఈ నెగిటివ్ ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ రావచ్చు అనమాట. సో అది భక్తి ఎలా పెంచుకోవాలి? చాంటింగ్ ఎర్లీ మార్నింగ్ వీలైనంత వరకు చేసుకొని, రోజు సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చేసుకొని, రోజు ప్యూర్ డివోటీస్ దగ్గర నుంచి వినటము, శ్రీల ప్రభుపాద క్లాసెస్, వాళ్ళ డిసైపుల్ క్లాసెస్ వినటము, తర్వాత రోజు భగవద్గీతనో శ్రీమద్ భాగవతమో కొంచెం చదవటం, నిత్యం భాగవత సేవ అంటాం కదా, అది ఎంతో అవసరం లేదు, కొంచెంతో స్టార్ట్ చేయొచ్చు. మనం జనరల్గా నాకు హాఫ్ అన్ అవర్ టైం లేదు, 1 అవర్ టైం లేదు అనుకుంటాం. మనం 5 minutes చదవచ్చు, రోజు 5 minutes భాగవతం చదవచ్చు, 5 minutes క్లాస్ వినొచ్చు. అట్లా కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ స్టార్ట్ చేయొచ్చు. కానీ అట్లా ఇంక్రీజ్ చేయొచ్చు, మళ్ళీ కొంచెం టేస్ట్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ చేయొచ్చు. ఫస్ట్లో స్టార్ట్ చేయడం కష్టం ఉంటుంది అనమాట. అందుకని స్టార్టింగ్ ట్రబుల్ని ఓవర్కమ్ చేయాలంటే చిన్న గోల్ పెట్టుకోవాలన్నమాట. 5 minutes, 15 minutes కూడా అవసరం లేదు, నాకు 5 minutes చదువుకుంటాను. తర్వాత స్లోగా అది ఇంక్రీజ్ చేయొచ్చు, 7 minutes, 10 minutes, 15 minutes అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్లోగా. కానీ ఆ స్టార్టింగ్ ట్రబుల్ని పోగొట్టుకోవాలంటే ఇట్లా స్మాల్ గోల్తో చేసాం అనుకో, అప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. కన్సిస్టెన్సీ వచ్చిందనుకో అప్పుడు గ్రో అవచ్చు ఈజీగా. సేమ్ థింగ్ విత్ చాంటింగ్, క్వాలిటీ చాంటింగ్ చేస్తుంటే క్వాంటిటీ పెరుగుతుంది. సో అది 59వ శ్లోకంలో నేర్చుకున్నాం. తర్వాత 60వ శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్పారు? ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయారని చెప్పారు, గాంధారి వెళ్ళిపోయారని చెప్పారు, విదురుడు కూడా తీర్థయాత్రకు వెళ్ళిపోయారని చెప్పారు. ఇప్పుడు ఆ సంభాషణ అయిపోయింది, ఇంకా నారదముని యుధిష్ఠిరుడికి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఈ శ్లోకంలో నారదముని కూడా వెళ్ళారంట ఆ వీణతోటి, నారాయణ నారాయణ అనుకుంటే వెళ్ళిపోయారు కదా, అవుటర్ స్పేస్ లో వెళ్ళిపోయారంట. తర్వాత ఇప్పుడు యుధిష్ఠిరుడు నారదముని చెప్పిన శిక్షణ, ఇన్స్ట్రక్షన్స్ హార్ట్ లో పెట్టుకున్నాడంట. అప్పుడు తన శోకం కూడా పోయింది, తనకేం బాధ కలగట్లేదు ఇంకా. ఎందుకంటే నారదముని చెప్పారు కదా, అందరూ అందరూ బాగానే ఉన్నారు, పర్లేదు, డోంట్ వరీ అని చెప్పారు కదా, అందుకని తను హ్యాపీగా ఉన్నాడట. ఈ శ్లోకంలో నారదముని గురించి భాష్యంలో చెప్తున్నారు ప్రభుపాద వారు. ఏంటంటే నారదముని ఇట్లా గొప్పవాడైపోయాడు, ఇట్లా స్పేస్ లో ఎక్కడంటే అక్కడ ఎట్లా తిరగలుగుతున్నారు, వైకుంఠ లోకంకి వెళ్తారు, ఇక్కడ మర్త్యలోకంకి వస్తారు, ఎట్లా అయిపోయాడు అని వివరిస్తున్నారు అన్నమాట భాష్యంలో. అది ఆల్రెడీ మనము 4వ 5వ అధ్యాయం దగ్గర విన్నాం, ఆల్రెడీ ప్రీవియస్ అధ్యాయంలో విన్నాం ఈ స్కందంలో. కానీ ఇక్కడ బ్రీఫ్ గా రిపీట్ చేస్తున్నారు ప్రభుపాద వారు. ఏంటంటే నారదముని భక్తుల యొక్క సాంగత్యం వల్ల తను ఇట్లా గొప్ప భక్తుడు అయిపోయాడు అనమాట. ఎట్లా భక్తుడు, అది వివరణ కొంచెం చెప్దాము, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ థీమ్ మనకి, మన భక్తుల సాంగత్యం ఎందుకు ఇంపార్టెంట్ అని మనకి. సో నారదముని చిన్నగా ఉన్నప్పుడు, చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పని మనిషి అనమాట. వాళ్ళ అమ్మ పని మనిషి అయితే ఒక భక్తి వేదాంతాసు గొప్ప సాధువులు వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చి చతుర్మాస 4 నెలల్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ సేవ చేస్తుంది, అట్లాగే ఈ నారదముని చిన్న బాబు కూడా సేవ అవకాశం వచ్చిందనమాట. సో ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు, ఈ స్టోరీ మంచిగా వినండి. ఆల్రెడీ మీకు తెలుసుంటే నైస్, పర్లేదు, తెలియకపోతే ఎస్పెషల్లీ వినండి. సో అప్పుడు వాళ్ళ అమ్మ కొంచెం కొంచెం సేవ చేసేది, అట్లాగే ఈ బాబుకి కూడా కొంచెం కొంచెం సేవ ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలనుకో, ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఇవ్వు వాళ్ళకి, ప్రసాదం తినేసారనుకో ఆ ప్లేట్ తీసుకొచ్చి ఇవ్వు నాకు, వాళ్ళకి వాటర్ ఇవ్వు, అట్లా చిన్న చిన్న సేవలు చేసేవాడు అనమాట. అట్లాగే వాళ్ళు వాళ్ళు భక్తులు ఏంటి జనరల్గా తుష్యంతిచ రమంతిచ, భగవంతుడి గురించి మాట్లాడుకుంటారు అనమాట జనరల్గా భక్తులు, ఎందుకంటే వాళ్ళకి అదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అదే ఆనందం ఇస్తుంది. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు వింటున్నారు, అంటే కృష్ణ కథ వింటున్నారు అనమాట నారదముని చిన్నప్పుడు. సో అట్లా శ్రవణమైంది, సేవ చేయడమైంది. జనరల్గా భగవతంలో 2వ అధ్యాయంలో చెప్తారు కదా, మహత్ సేవ చేసామనుకో, భక్తులకు సేవ చేసామనుకో, అప్పుడు మనకి వినడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కృష్ణ కథ వినడానికి. సో అట్లా పెరిగింది, విన్న తర్వాత ప్యూరిఫై అయ్యాడు తాను. అట్లాగే వాళ్ళు వదిలేసిన ప్రసాదం కొంచెం తిన్నారనమాట, వాళ్ళ పర్మిషన్ తీసుకొని తిన్నారు, అట్లా కూడా తను ప్యూరిఫై అయ్యాడు, వాళ్ళ మెర్సీ వచ్చింది అనమాట. ఇట్లా మన భక్తిలో
మన భక్తి స్టార్ట్ కావాలంటే వేరే భక్తులు ద్వారా కృప ద్వారా స్టార్ట్ అవుతుంది అన్నట్టు భక్తి మనకి. మనకి చైతన్య చరితామృతంలో చెప్తారు, భక్తిలత బీజ్ ఇస్తారు మన భక్తుడు. అది భక్తిలత బీజ్ అంటే ఏంటంటే ఆచార్యులు డిఫరెంట్ కామెంటరీస్ ఇస్తారు. ఒక మీనింగ్ ఏంటంటే, ఓకే నేను ఇంకా సాధన చేయాలి అని ఇంట్రెస్ట్ మోటివేషన్ వచ్చింది, అది సీడ్ అనమాట. భక్తిలత బీజం అంటారు అనమాట. దాన్ని మనం వింటూ శ్రవణం కీర్తనం ద్వారా వినటము, కీర్తనం భజనం చేస్తున్నాము, దాని ద్వారా మనం ఆ భక్తిలతాన్ని పెంచుకోవచ్చు అనమాట. భక్తిలత అంటే చిన్న మొక్క పెంచుతుంటే అట్లాగే ఫైనల్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది, గోలోక బృందానికి వెళ్తుంది, వెళ్ళి కృష్ణ ప్రేమ ఫ్రూట్స్ భగవంతుడి దగ్గర పెడుతుంది అనమాట. సో అట్లా భక్తికి స్టార్ట్ అవ్వడానికి మనకి భక్తుల ఒక సాంగత్యం ఇంపార్టెంట్. అట్లాగే భక్తిలో కంటిన్యూ అవ్వాలంటే కూడా భక్తుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. తర్వాత అది దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత భక్తి పర్ఫెక్ట్ అయ్యి మనం గోలోక బృందానికి వెళ్ళామనుకో, అప్పుడు కూడా భక్తుల సాంగత్యంలోనే ఉంటాను మనము. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే ఉండడు, ఎప్పుడు ఎవరో ఒక భక్తులతో ఉంటారు అనమాట. సో అప్పుడు ఎలా హెల్ప్ చేస్తారు మనకి భక్తుల సాంగత్యం ఎట్లా హెల్ప్ అవుతుంది అప్పుడు అంటే, అప్పుడు మనం మనల్ని ట్రైన్ చేస్తారనమాట. మన వేరే గోపిలు, వేరే గోపాసు వాళ్ళు మనం ట్రైన్ చేస్తారు ఎట్లా ఉండాలి భగవంతుడి దగ్గర, భగవంతుడికి ఏది ఇష్టము, ఎలా ప్లీజ్ చేయాలి భగవంతుడిని అని చెప్తారనమాట. సో అందుకని భక్తుల సంగతి అప్పుడు కూడా ఇంపార్టెంట్, స్టార్టింగ్ లో ఇంపార్టెంట్, ఫైనల్ కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు మధ్యలో ఎట్లా ఇంపార్టెంట్, అది మనకి మోర్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది మనకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మనకి జనరల్గా మనం ఒక్కలమే వెళ్ళాలనుకో టెంపుల్కి, ఎవ్రీ ఆదివారం వెళ్ళాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఆదివారం ఫెస్టివల్ వెళ్ళాలనుకో, మనం వెళ్ళాలా, ఓ మై గాడ్ వెళ్ళాలి, ఓకే మనసులో కొంచెం ఉంటుంది. కాకపోతే వేరే ఏమైనా కొంచెం పీకుతుంటాయి, వీక్నెస్ ఆఫ్ హార్ట్ ఉంటుంది మనకి, హృదయ దౌర్బల్యం అంటారు. కానీ ఒక ఫ్రెండ్ కూడా వెళ్తున్నారు అనుకో, ఇద్దరం టైప్ చేసుకున్నాం అనుకో, మనం ఇద్దరం 4 గంటలకు కలిసి వెళ్దామని, అప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్తాం అనమాట. అట్లా అట్లా ఇద్దరికి కొంచెం వీక్నెస్ ఉండొచ్చు, కానీ ఇద్దరు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వెళ్తాం అనమాట. అట్లా అట్లాగే అట్లా ఫ్రెండ్షిప్స్ డివోటీ సాంగత్యం వల్ల హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళకి. లేకపోతే మనం వేరేది ఎత్తుకుంటాం చేసుకోవడానికి, అది ఒక విధంగా. ఇట్లా చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్కి వెళ్తాము, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే మార్నింగ్ టెంపుల్ ప్రోగ్రామ్కి వెళ్ళాము అనుకో, సో మనకి ఎక్కువ తెలిసి ఉండదు భక్తి గురించి. మనం వెళ్ళాం ఒట్టిగా వెళ్ళి అటెండ్ అవుదాం టెంపుల్ దగ్గర, కానీ వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ, ఆరతి చేస్తారు. ఆరతి చేసి అందరికీ ఆ, ఆరతి తీసుకోండి అని ఇస్తారు, మనం ఆరతి తీసుకుంటాము ల్యాంప్. అట్లాగే ఆ ఆ నీళ్లు భగవంతుడికి ఆఫర్ చేసిన నీళ్లు మన తల మీద ఇస్తారు. అలాగే భగవంతుడు ఆఫర్ ఫ్లవర్ మనకి వాసన చూడటానికి ఇస్తారు. ఇవన్నీ భక్తిలో 64 అంగాల్లో ఒకటి అనమాట. సో మనం తెలియకుండానే భక్తుల సాంగత్యంలోకి వెళ్ళినామని అన్ని చేసేస్తున్నాం. అట్లాగే భక్తులు దండం పెడుతున్నారు కింద కొంగి టెంపుల్లో, ఓకే మనం కూడా పెడదాము ఏముంది అని పెడతాం మనం. సో అట్లా మనం కూడా ఒక భక్తిలో ఒక అంగం చేస్తాం అట్లా. అట్లాగే వాళ్ళు ఏం చేస్తారు, కీర్తన పాడతారు, ఓకే మనం కూడా కీర్తన పాడదాం అంటాం, అది కూడా ఒక భక్తిలో అంగం పార్టిసిపేట్ చేసాం. అట్లాగే వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు, మనకి ప్రదక్షిణ చేయాలని కూడా తెలియదు, కానీ వాళ్ళు భక్తులు అందరూ వెళ్తున్నారు కదా నేను కూడా వెళ్ళాలి కదా అని మనం అందరం వాళ్ళతో కలిసాం. సో అప్పుడు అది కూడా అయిపోయింది. అట్లాగే వాళ్ళు అయిపోయిన తర్వాత చరణామృతం తీసుకుంటారు, మనం కూడా చరణామృతం తీసుకుంటాము. తర్వాత వాళ్ళకి షడ్గోపి పెడతారు, మనం వాళ్ళ లైన్లో నుంచి మనకు కూడా షడ్గోపి బ్లెస్సింగ్స్ వస్తాయి, భగవంతుడి బ్లెస్సింగ్స్. అట్లా ఎన్నో బెనిఫిట్స్ ఒట్టి భక్తుల సంఘంలో కూర్చున్నది వల్ల. రామానుజాచార్య అంటారు, మనకి భక్తిలో ఎంతూసియాసం ఉత్సాహం లేదనుకో, జస్ట్ భక్తుల దగ్గర కూర్చోండి, అప్పుడు దానివల్ల మనకి ఉత్సాహం వస్తుంది, భక్తిలో చేస్తాం ఏదో ఒకటి అని చెప్తారు అన్నమాట. అట్లా చాలా విధాలుగా అసోసియేషన్ వెళ్ళిపోతుంది మనకి. తర్వాత మనకి అందరికీ 3 రకాల అసోసియేషన్ ఇంపార్టెంట్ మినిమం. ఒకటి ఏంటంటే సాధు సంఘ, అంటే ప్యూర్ డివోటీస్ అసోసియేషన్ ఇంపార్టెంట్. అది ఎట్లా వస్తుంది మనకి, అది మనం భాగవతం పర్పోర్ట్స్ చదువుతుంటే ప్రభుపాద వారి అసోసియేషన్ తీసుకుంటాము, లేకపోతే ప్రభుపాద వారి క్లాసెస్ వింటాము, లేకపోతే ప్రభుపాద డిసేబుల్స్ క్లాసెస్ వింటాము. అట్లా వాళ్ళ అసోసియేషన్ రోజు కొంతసేపు తీసుకోవాలన్నమాట. కొంతసేపే, మీకు ఎంత టైం అయితే అంత, 5 minutes 10 minutes 15 minutes మీ సిచ్యుయేషన్ బట్టి ఎంత తీసుకుంటే అంత మంచిది. అది అట్లా గొప్ప శుద్ధ భక్తుల దగ్గర అసోసియేషన్ తీసుకోవాలి ఒకటి. సో నాకు శుద్ధ భక్తి అసోసియేషన్ ఉంది, నాకు ఎవరు పనికిరాలు అనుకోకూడదు మళ్ళీ. సో నెక్స్ట్ లెవెల్ ఒక మెంటర్ ఉండాలి మనకి.
మెంటర్ అంటే ఎవరైనా మనకి లైక్ మైండెడ్, స్వజాతీయ అంటారు అనమాట. సో మనలాగా ఆలోచించే వాళ్ళు, మనలాంటి గోల్స్ ఉండేవాళ్ళు, ఆ, తర్వాత మనకంటే కొంచెం ఎక్కువ భక్తిలో నేర్చుకున్న వాళ్ళు, తర్వాత ఆ, మన మన అంటే మన శ్రేయోభిలాషి అంటే మన మంచి కావాల్సిన అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని చూసుకోవాలన్నమాట మెంటర్ లాగా. చూసుకొని వాళ్ళ దగ్గర రెగ్యులర్ గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎలా కనెక్ట్ అవ్వాలి? మనం ఏమైనా మంచి చేసినా వాళ్ళకి చెప్పాలి, మనం ఏదైనా చేయలేకపోతున్నా కానీ వాళ్ళకి చెప్పి గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట. మంచి చేసినప్పుడు ఎందుకు చెప్పాలంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు మళ్ళీ. మనం అనుకుంటాము ఎంకరేజ్మెంట్ నాకు అవసరం లేదు అనుకుంటాం, కానీ ఎంకరేజ్మెంట్ అందరికీ అవసరమే అనమాట. సో మెంటర్ అనేది ఉంచుకుంటే వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తారు. ఓ, ఇవాళ 4 రౌండ్లు చేసావా, వెరీ గుడ్, వెరీ గుడ్, కృష్ణుడు చాలా ప్లీజ్ అవుతారు, ఇట్లా కంటిన్యూ చేయని చెప్తారు. అప్పుడు మనకి నెక్స్ట్ డే ఓకే నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాలి, నేను 4 రౌండ్లు చేస్తాననేసి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా అట్లా మెంటర్ ద్వారా, మెంటర్ ఒకటి రిలేషన్షిప్ పెంచుకో. ఒకటేమో ప్యూర్ డివోటీస్ సంఘ గురించి చెప్పాము, తర్వాత ఒకళ్ళు మెంటర్ అని చెప్పాము, అంటే శిక్ష గురు అని కూడా కొంతమంది అంటారు. సో ఇది సెకండ్ రిలేషన్షిప్. థర్డ్ రిలేషన్షిప్ ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఇంపార్టెంట్ అనమాట. మనకి డివోటీస్ ఫ్రెండ్షిప్స్ అంటే మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మెంటర్స్ కొన్ని చెప్తారు, గురువులు కొన్ని చెప్తారు మనకి, మెంటర్లు కొన్ని చెప్తారు ప్రాక్టీస్ ఎలా చేయాలని. తర్వాత పక్క వాళ్ళని చూస్తే కూడా మనకి ఇన్స్పైర్ అవుతుంది అనమాట. ఇందాక మనం చెప్పాం కదా, ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము అని. ఓ, నేను కార్తీక మాసంలో భాగవతం రోజుకు ఒక 2 వరుసలు 2 శ్లోకాలు చదువుతున్నాను అని చెప్పాను అనుకో. ఆ, ఓ దట్స్ గుడ్ ఐడియా, నేను ఆలోచించలేదు అట్లా, నేను కూడా చేస్తాను, నేను 2 శ్లోకాలు నాకు కుదరదు కానీ నేను ఒక శ్లోకం చదువుతాను అన్న ఐడియా వస్తుంది అనమాట. అట్లా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట, మనకి తోటి భక్తుల వల్ల ఇన్స్పిరేషన్ వస్తుంది. తర్వాత రియలైజేషన్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓ మీరు క్లాస్ అటెండ్ అయ్యారా ఇవాళ అంటే, యా అటెండ్ అయ్యాను, బాగుందా, బాగుంది, అక్కడ దాకా ఆపిక ఉంటే మీకు ఏం నచ్చింది పాయింట్ అని అడగచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, అప్పుడు మీకేం నచ్చింది అని అడుగుతారు వాళ్ళు, మనం ఒకటి చెప్పాలి. అట్లా ఏమైంది, మనం ఆ క్లాస్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాం, అట్లాగే వాళ్ళు కూడా ఆలోచించారు. అట్లాగే అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట లైఫ్లో. ఎందుకు మనం వినేది ఎందుకు, మన లైఫ్లో అప్లై చేయడం కోసం. సో అట్లా రిలేషన్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు మనకి శుద్ధ భక్తులు అంత గొప్పగా చెప్పినా కూడా కొన్నిసార్లు అర్థం కావు, కానీ పక్కనోడు చెప్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనలాగా ఆలోచిస్తారు, మనలాంటి భాషలో చెప్పేస్తారు, వారికి ఈజీగా అర్థమవుతుంది. అందుకని ఆ ఫ్రెండ్షిప్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అట్లా మెయింటైన్ చేస్తే అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నా లైఫ్లో చాలా హెల్ప్ అయింది అది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అట్లా. సో తర్వాత సో అసోసియేషన్ ఇట్లా మల్టిపుల్ లెవెల్ చేయొచ్చు. తర్వాత మనం అసోసియేషన్ తీసుకోవడం గురించి మాట్లాడాం, మనం వేరే వాళ్ళకి అసోసియేషన్ ఇవ్వాలన్నమాట, సంఘం ఇవ్వాలి. అది ఎట్లా ఇస్తాము? ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అమాయకులు ఉన్నారో వాళ్ళకి మనం భక్తి మార్గం నుంచి కొంచెం చెప్పడము, కొంచెం అవకాశం ఇవ్వడము, భక్తిని ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. మనం ఎవరిని భక్తులు చేయలేము, ఓన్లీ వాళ్ళకి భక్తిని టేస్ట్ చేసే అవకాశం ఇవ్వచ్చు అనమాట మనం. సో మనం వీలైనంత వరకు భక్తిని టేస్ట్ చేసే అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. ఎలా ఇవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్కి వెళ్తున్నాం అనుకో, వాళ్ళ క్లాస్ గురించి చెప్పొచ్చు. తర్వాత టెంపుల్కి ప్రోగ్రామ్ అవుతున్నా, టెంపుల్ ఫెస్టివల్ అవుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళు రెగ్యులర్ రాలేదనుకో టెంపుల్కి, అట్లా ఎంకరేజ్ చేయొచ్చు అనమాట, టెంపుల్ రావని చెప్పడం. తర్వాత ఎవరైనా సాధువులు ఎవరైనా వస్తున్నారు అనుకో టెంపుల్కి, మన ఇంటి దగ్గర ప్రోగ్రామ్కి, సో వాళ్ళకి చెప్పొచ్చు. సో దట్ వాళ్ళు సాధు అసోసియేషన్ తీసుకోవచ్చు. మనం ఎక్కువ చేయలేము, మనకు పవిత్రత తక్కువ ఉంది కదా, కానీ సాధువులు పవిత్రత చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఒక మాట చెప్పగానే వేరే వాళ్ళకి చేయాలనిపిస్తుంది అనమాట. సో అందుకని వాళ్ళ అసోసియేషన్ కల్పించాలన్నమాట వేరే వాళ్ళకి. తర్వాత టెంపుల్లో ఏదైనా సేవ ఉంటే వాళ్ళకి చెప్పడం, సో దట్ వాళ్ళు సేవ చేయడానికి వస్తారు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ సేవ్ ఉండొచ్చు, డెకరేషన్ సేవ్ ఉండొచ్చు, క్లీనింగ్ సేవ్ ఉండొచ్చు, గార్లెండ్ సేవ్ ఉండొచ్చు, ఇట్లా చాలా సేవలు ఉంటాయి కదా. ఏదో ఒక సేవకి వేరే వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు వాళ్ళని. సో అది వాళ్ళ మంచి కోసం, మన మంచి కోసం కాదు, వాళ్ళ మంచి కోసం మనం చేస్తున్నాం అనమాట అట్లా. అట్లాగే కొంతమంది టైం ఉండదు, సో అట్లీస్ట్ నీకు కొంచెం ఉన్న మనీ అన్న డొనేట్ చేయి భగవంతుడి సేవకి అని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లా వాళ్ళు ఏ కొంచెం సేవ చేసినా వాళ్ళకి ఎటర్నల్ క్రెడిట్ అనమాట. వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళకి అర్థం కదా అది, మనకు తెలుసు అది వాళ్ళ భక్తిలో ముందుకెళ్ళిపోతున్నారని. వాళ్ళు డబ్బులు ఇచ్చినా, టైం ఇచ్చినా, ఉమ్, వినటానికి టైం ఇచ్చినా, లేకపోతే ఉమ్, పని చేయడానికి, సర్వీస్ చేయడానికి టైం ఇచ్చినా కూడా వాళ్ళు భక్తిలో గ్రో అవుతున్నారు. అందుకని మనం అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి అట్లా. సో అట్లా అవకాశాలు ఇవ్వచ్చు అనమాట వేరే వాళ్ళకి కూడా, అది అట్లా మనం సేవ్ అయ్యవచ్చు. సో బేసికలీ మనం
ఆ, వి- తర్వాత ఇట్లా సాధుసంగా ఎక్కడైనా దొరుకుతుంటే మనం విలువైన దాన్ని అర్థం చేసుకొని మనం ఆ, సాధుసంగా తీసుకోవాలన్నమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది హోప్ఫుల్లీ దిస్ హెల్ప్స్. సో ఎవరికైనా ప్రశ్నలు అన్న కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? యూ కెన్ షేర్ నా. హరే కృష్ణ ప్రభు. చాలా కృష్ణ. చాలా బాగుంది ప్రభు. ఈరోజు క్లాసు చాలా చాలా కొత్త విషయాలు, అట్లానే తెలిసిన విషయాలైనా కూడా వాటిని మనం ఎలా అమలు పరచాలి మన లైఫ్ లో, డే టు డే లైఫ్ లో అనేది కూడా చాలా బాగా వివరించారు ప్రభు. చాలా చాలా ధన్యవాదాలు. యా, అట్లానే స్వప్న మాతాజీకి క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. యా, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ వండర్ఫుల్ క్లాస్ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. నా క్వశ్చన్ వచ్చి, ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్తాడు కదా, కానీ ఆయన కృష్ణుడిని భగవంతుని నమ్మడు కదా ప్రభుజీ. మళ్ళా ఆయన చనిపోయినాక, అంటే బాడీ వదిలేసాక గోలోక బృందావనికి వెళ్ళడా మళ్ళీ? వెళ్ళడు. ఈ భాషలో ప్రభుత్వం చెప్తున్నారు 60 శ్లోకంలో భాషల్లో, 59 శ్లోకంలో భాషలో అనుకుంటా ప్రభుత్వం చెప్తున్నారు ఏంటంటే, ఆయనకి భక్తి తీసుకోలేదు కదా, భక్తి మార్గం తీసుకోలేదు కాబట్టి గోలోక బృందావనం వెళ్ళాడు అనమాట. కానీ ముక్తి వచ్చింది అనమాట. ఆయనకి ముక్తి, అష్టాంగ యోగ మార్గంలో ముక్తి వచ్చింది. ముక్తి వచ్చిందంటే బ్రహ్మజ్యోతి దాకా వెళ్తారనమాట, అంతే. కానీ మళ్ళీ ఫాల్ డౌన్ అవుతారు కదా ప్రభుజీ, ముక్తి వస్తే మళ్ళీ లైఫ్ వస్తుంది కదా? అది రెండు రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఆచార్యాలకి. ఒకటేమో మన ప్రభుత్వాల వారు జనరల్ భాషలో ఏం రాస్తారంటే, బ్రహ్మజ్యోతిలో వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం పని లేదు కదా, అక్కడ బోర్ కొడుతుంది, సో అందుకని ఫైనల్ గా పడిపోతారు అని చెప్తారు ప్రభుత్వాల వారు. కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారంటే, లేదు, బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక భాగం కాబట్టి కింద పడరు అని చెప్తారనమాట. బట్ ఎనీ కేస్ హ్యాపీగా ఉండలేరు అనమాట. అది మెయిన్ ప్రిన్సిపల్. మనకి కష్టాల్లో నుంచి జీరో కష్టాలకి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి హ్యాపీనెస్ కి వెళ్ళారు అనమాట. అది ప్రాబ్లం వాళ్ళకి. మేక్ సెన్స్? ఎస్ ప్రభుజీ. అయితే నాకు ఒకటి తెలిసిందంటే, బ్రహ్మజ్యోతికి వెళ్తే అక్కడ ఒక్కరే ఉంటారు, ఇంకా వాళ్ళకి ఎవరు కనిపించారు అనేసి. ఇప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ వెళ్ళారు కదా ప్రభుజీ, అది టుగెదరే ఉంటారా మళ్ళీ? మన అంత డీటెయిల్ తెలియదు, అంటే సేమ్ డెస్టినేషన్కి వెళ్తారని చెప్తారు స్క్రిప్చర్స్ మనకి. అక్కడ పక్కన పక్కన వాళ్ళు కలుస్తారో లేదో తెలియదు మనకి. బ్రహ్మజ్యోతిలో జనరల్ గా ఏంటంటే ఏమి ఇంటరాక్షన్ ఉండదు అంటే ఎవరితోటి, సో బోరింగ్ ఉంటుంది. అందుకని చెప్తారు ప్రభుత్వ వారు అట్లా చెప్తారు అనమాట. ఏమి ఇంటరాక్షన్ ఉండదు, ఏమి యాక్టివిటీ ఉండదు, మాట్లాడటం ఉండదు, పని చేయడం ఉండదు, ఏమి ఉండదు అంటారు. ఇంకా మళ్ళీ భగవంతుడు తలుచుకోవడం ఉండదా ప్రభుజీ అక్కడ? అది తెలియదు మరి నాకు కూడా. ఒక క్లాస్ లో చెప్తారు ఏంటంటే, అక్కడికి భక్తులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తారన్నమాట ఒక క్లాస్ లో అయినది. అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు భగవంతుని తలుచుకునే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు భక్తులు గుర్తు చేస్తారు కదా భగవంతుడి గురించి, సో అట్లా ఆప్షన్ ఉంటుంది. కానీ జనరల్ గా అయితే వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్తారన్నమాట ప్రభుత్వ వారు మన భాషల్లో. సో అందుకనే అది మనం బ్రహ్మజ్యోతికి వెళ్దామని అనుకోమన్నట్టు. మనము వైకుంఠ లోకం కానీ, గోలోక బృందావనం కానీ, అయోధ్య కానీ అట్లా వెళ్ళాలనుకుంటాం అన్నట్టు. మనం ఎస్పెషల్లీ గౌడీ వైష్ణవ సంప్రదాయ మనం గోలోక బృందావనికి వెళ్దాం అనుకుంటాం అన్నమాట. వెల్కమ్ అతే. రమా మాతాజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, నేను ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ ప్రభుజీ. నేను వెరీ రీసెంట్ గా భగవద్గీత చదవడం ప్రారంభించాను. అయితే నాకు బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే, భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి యుద్ధం స్టార్ట్ అయ్యే సమయంలో చెప్తారు కదా. ఇప్పుడు ఈ క్లాసెస్ ఇవన్నీ అంటే లేటర్ చాప్టర్స్ లో ఏమంటున్నారంటే ధృతరాష్ట్రుడు గురించి అవన్నీ చెప్తున్నారు కదా. ఇది యుద్ధం సమయం ముందయ్యే టైంలో చెప్పినది కదా, తర్వాత అంటే నాకు కొంచెం అర్థం కావట్లేదు ప్రభుజీ. నో వరీస్ మతే. ఇది మన శాస్త్రాల్లో రెండు బుక్లు ఉన్నాయన్నమాట. అది ఒక బుక్ ఏమో భగవద్గీత, అదేమో కృష్ణుడు మీరు అన్నట్టు మహాభారత్ వార్ స్టార్ట్ అయ్యే ముందు కృష్ణుడు అర్జునుడికి చెప్పింది భగవద్గీత. అది అది ఒకటి. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నది ఏంటంటే శ్రీమద్ భాగవతం మహాపురాణం అనమాట. వాళ్ళు చదువుకున్నది శ్రీమద్ భాగవతం మహాపురాణం అంటే మనకి 18 మహాపురాణాలు ఉంటాయి అనమాట. పద్మ పురాణం, విష్ణు పురాణం, కూర్మ పురాణం అట్లా ఉంటాయి కదా. అట్లాగే ఇది శ్రీమద్ భాగవతం మహాపురాణం అనమాట. ఈ భాగవత మహాపురాణం ఇందులో ఏంటంటే కృష్ణుడి గురించి, భక్తుల గురించి చెప్తారన్నమాట. కృష్ణుడు అర్జునుడికి బోధించింది కాదు ఇది. ఇది కృష్ణుడి గురించి, అర్జున్ గురించి మనకి స్టోరీ లాగా చెప్తున్నారు అనమాట. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇంకెవరికి? హరే కృష్ణ. ఇంకెవరికి ఉన్నాయండి? దీప్తి మాతాజీ. యా, అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
ధన్యవాదాలు ప్రణమతి. ప్రభుజీ మంచి క్లాస్ ప్రభుజీ, మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి తీసుకోవడానికి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ క్లాస్ ఇచ్చినందుకు. సో ప్రభుజీ నాకు అంటే ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ధృతరాష్ట్రునికి విదురుడు మొదటి నుంచి ఉన్నాడు పక్కన, కరెక్ట్ కానీ అప్పుడు చెప్పినప్పుడు తనకి ఇవన్నీ మనసుకి ఎక్కలేదు. కరెక్ట్ కానీ లాస్ట్ లో లైక్ ఒక పాయింట్ లోనే తనకి ఇప్పుడు అతను చెప్పింది విన్నాడు. విని వానప్రస్థానంకి వెళ్ళారు కదా. కరెక్ట్ అంటే మన లైఫ్ లో కూడా మనకి ఎవరైనా ఇట్లా మంచి చెప్తా ఉంటే మనము వినం, అంటే అన్నిసార్లు అర్థం కాదు, కానీ అది ఒక పాయింట్ లోనే అర్థం అవుతుంది. కరెక్ట్. సో మనకి అట్లాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి స్పిరిచువల్ లైఫ్ కి వెళ్ళడానికి, కానీ మనకి అది అర్థం కాదు, ఏదో ఒక దగ్గరే కనెక్ట్ అవుతాం. కరెక్ట్. ఈ అంటే క్వశ్చన్ ఏం లేదు కానీ బట్ అది నాకు అనిపిస్తుంది ప్రభుజీ. అంటే ఇప్పుడు మనకి ప్రతిసారి ఉంటాయి ఆపర్చునిటీస్, కానీ అది ఒక టైంలోనే మనం అది తీసుకోగలుగుతాం. అంటే అది ఎప్పుడో మన మనసా లేకపోతే అది మన మైండ్ అలా చెప్తుందా మనకు తెలీదు, కానీ ఆ టైం గురించి మనం వెయిట్ చేయాలి, ఆర్ గురు కృప కావాలి సంథింగ్ ప్రభుజీ. బోత్ ఆర్ కరెక్ట్. సో బేసికలీ ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ టాపిక్, సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇప్పుడు ఫస్ట్ విదురాష్ట్ర కేసు చూద్దాము, తర్వాత మనకి ఎట్లా అప్లై చేద్దాం చూద్దాం. జనరల్గా మనకి ఏదన్నా మేజర్ డిస్ట్రెస్ వచ్చిన లైఫ్లో, మేజర్ లాస్ వచ్చిన అప్పుడు మనకి కొంచెం వైరాగ్యం వస్తుందంట, డిటాచ్మెంట్ వస్తుందంట. అప్పుడు యూజువల్గా నాట్ ఎవ్రీ వన్ యూజువల్గా కరెక్ట్ పొజిషన్లో ఉంటారంట వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం వెళ్ళడానికి వాళ్ళకి, కానీ అది ఇచ్చేది కూడా దానికి కూడా తెలివి కావాలి, లేకపోతే బౌన్స్ బ్యాక్ అవుతారనమాట. సో ఈ ధృతరాష్ట్ర ఆ పొజిషన్లో ఉన్నారు, పిల్లలందరూ పోయారు, ఇంకా రాజ్యం వచ్చే అవకాశం లేదు. ఆయన లైఫ్ అంతా నాకు రాజ్యం, నేను రాజు కావాలి, మా బాబు రాజు కావాలి, అంతే, ఇంకా అవకాశం లేదని తెలిసిపోయింది. ఇంకా ఆ వైరాగ్యంతో ఇప్పుడు విదుర చెప్పిన మాటలు ఎక్కినాయి అనమాట దానికి. అది ఒకటి తెలుసుకుంటాం అన్నమాట. అందుకని లేకపోతే అవకాశం చాలా ఉంది. ఒక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, విదుర ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాడు, చిన్న చెప్తున్నాడు, ఎట్లా మంచి చేయాలని చెప్తున్నారు. సో అది కూడా కృప స్మాల్ డోసులు లాగా వచ్చింది అన్నమాట, టాబ్లెట్స్ లాగా, అదొకటి. సో మన లైఫ్లో మనం దీనివల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టే కొన్నిసార్లే మనకి వెళ్తుంది లోపలికి అనేది, మనం ఫిల్టర్స్ లేకుండా, అటాచ్మెంట్ లేకుండా ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడు మనకి లోపలికి హార్ట్లోకి వెళ్తుంది అనమాట. సో అది ఎట్లా అవుతుంది? 2 things. వన్ ఏమో మనము మన భక్తి, ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం అందరం అర్జునుడిలాగా భక్తి చేయలేము. మనం ఎంత భక్తి చేయగలుగుతామో మన పొజిషన్లో, మన కెపాసిటీ బట్టి అంత మనం రెగ్యులర్గా చేస్తుండాలి. అది చేస్తుంటే దెన్ మనకి భక్తి సుకృతి పెరుగుతుంది. దెన్ మనకి ఇన్ ఏ క్వాలిటీ ఆఫ్ హియరింగ్ పెరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ క్యాంటో మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో భక్తులకు సేవ చేయాలన్నమాట. ఎవరైతే మహత్ సేవ చేస్తామో అప్పుడు మనకి ఇనే క్వాలిటీ ఆఫ్ హియరింగ్ పెరుగుతుంది అనమాట. అప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ హియరింగ్ పెరుగుతుంది, అప్పుడు మనకి లోపలికి ఎక్కుతాయి అనమాట. 1 ప్రిన్సిపల్. సో అందుకని భక్తులకి సేవ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మనం చేస్తుంటాం అండి భక్తులకి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే సాధువులు వస్తున్నారో మనం ఆపర్చునిటీ వదలం. ఆ సాధువు దగ్గర వినడం కోసం అన్నా, సాధువు దగ్గర వినడం కోసం అన్నా, వాళ్ళకి వంట చేసి పెట్టమన్నా, వాళ్ళకి గ్లాస్ ఇవ్వడం కోసం అన్నా, ఏదైనా సేవ చేయడానికి ఆపర్చునిటీ వెతుకుతాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇదే ప్రిన్సిపల్ మన పిల్లలు కూడా అప్లై చేయాలన్నమాట. మన పిల్లలు భక్తులు సేవ చేస్తే వాళ్ళకి చాలా భక్తి సుకృతి పెరుగుతుంది అనమాట. లేకపోతే అర్థం కావు, వాళ్ళకి ఏమీ అర్థం కావు. సో అట్లా సేవ ఆపర్చునిటీస్ తీసుకోవాలి, వినే ఆపర్చునిటీ సాధువు దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదని. అప్పుడు మన భక్తి పెరుగుతుంది, భక్తి సుకృతి పెరుగుతుంది, ప్యూరిఫై కొద్దీ మనం వింటుంటాం అన్నమాట. బాగా క్వాలిటీ హియరింగ్ ఉంటుంది, హార్ట్కి వెళ్తుంది అప్పుడు. అట్లా అదొక ప్రిన్సిపల్. ఇంకోటి ఏమో మోడ్ ఆఫ్ గుడ్నెస్ మన లైఫ్లో పెంచుకోవాలి. సత్వగుణం, రజోగుణం, తమగుణం ఎక్కువ ఉంటుంది మన లైఫ్లో. ఇప్పుడు సత్వగుణం పెంచుకోవాలి. సత్వగుణం పెంచుకుంటే ఇన్నది ఇన్నట్టుగా అర్థమవుతుంది. తమగుణంలో ఉన్నా అనుకో, నేను వాళ్ళేమో లెఫ్ట్కి వెళ్ళమని చెప్తున్నారు, నాకేమో రైట్ అని అర్థమవుతుంది. రజోగుణం అంటే ఓకే, భక్తి చేస్తే నాకు ఆరోగ్యంగా ఉండొచ్చు,
భక్తి చేస్తే నేను డబ్బులు ఎక్కువ పెంచుకోవచ్చు, అట్లా అర్థమవుతాయి నాకు. అంతే, అంతా అబౌట్ నేను ఇప్పుడు ఈ లైఫ్లో ఎట్లా గ్రో అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అంతే ఉండదు, అంతవరకే అర్థమవుతాయి మనకి రజగుణంలో. సత్వగుణంలో వాళ్ళు చెప్పినట్టు అర్థమవుతాయి అనమాట. ఓ, మనం భగవంతుడి సేవ చేస్తే మనం సంతృప్తిగా ఉంటామంట. ఓ గుడ్, లెట్ మీ డూ ఇట్ అనిపిస్తుంది అప్పుడు. సో సత్వగుణం పెంచుకోవచ్చు అనమాట. బేసికలీ మనకి కెపాసిటీ బట్టి భక్తిలో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఎంగేజ్ చేయాలన్నమాట. మెయిన్ ప్రిన్సిపల్ ఎంగేజ్ చేస్తూ సాధువుల అసోసియేషన్ తీసుకుంటూ ఉంటే మనం మనకి గ్రో అవుతూ ఉంటాం అన్నమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పుంటాను, ఇది మనల్ని కూడా మనం చూసుకోవాలి. 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, గ్రో అయినా లేదా అని. అది కూడా మనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. మనం అందరము 1 yearలో ప్యూర్ డివోటే అయిపోయాం. నాకు తెలుసు కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళు భక్తిలోకి వచ్చారు, 2 ఏళ్లలో 16 నోట్ చేస్తున్నారు. నేను 10 ఏళ్ళు పట్టింది 16 నోట్ చేయడానికి. ఎందుకు? ఒక్కొక్కరికి ఒక ట్రాజెక్టరీ ఉంటుంది అన్నమాట భక్తికి. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మన చేతనంత ఫుల్గా కెపాసిటీ తోటి మనం భక్తిలో ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు అది కృష్ణుడి దయ అనమాట. కృష్ణుడి దయ వల్ల మన భక్తి పెరిగే కొద్దీ మనకి కొన్ని క్లిక్ అవుతాయి హార్ట్లో. సేమ్ థింగ్ ఇంటున్నా కూడా. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో ఐ షేర్ విత్ యూ ఆర్ నాట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఏళ్ళు నేను ఒకటే క్వశ్చన్ డిఫరెంట్ విధాలుగా అడుగుతాను అనమాట. అసలు కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటి, అసలు ఈ భక్తి అంటే ఏంటి, ఆ క్వశ్చన్ నేను డిఫరెంట్ రకాల ఎవ్రీ క్లాస్లో అడుగుతాను మేడం. మా మెంటర్ని ఆమె ఓపిక్గా నన్ను చాంటింగ్ కంటిన్యూ చేయించింది, హియరింగ్ కంటిన్యూ చేయించింది, ప్రసాదం తినడం కంటిన్యూ చేసింది. అట్లా ఏళ్ళు తరబడింది. అప్పుడు ప్యూరిఫై అయిన తర్వాత, ఆ భక్తుల సంగతి వల్ల ప్యూరిఫై అయిన తర్వాత, భక్తి మార్గంలో ప్యూరిఫై అయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఓ, భక్తి అంటే ఇదేనా, ఓకే. సో అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే అన్ని డిస్కనెక్టెడ్గా ఉంటాయి అనమాట. నేను ఒక క్లాస్ అటెండ్ అనుకో, ఒక వీక్లో వాళ్ళు చెప్పేవాళ్ళు నువ్వు రోజు చాంట్ చేసుకోవడం చాలా మంచిదని చెప్తారు. నెక్స్ట్ క్లాస్లో నువ్వు భాగవతం వింటే మంచిదని చెప్పారు. నాకు అర్థమయ్యేది కాదు అది. లాస్ట్ క్లాస్లో చాంటింగ్ అని చెప్పావు, ఈసారి భాగవతం అని చెప్పారు. ఈ రెండు మరి అన్ని కలిపి ఒకటేసారి ఎందుకు చెప్పట్లేదు నాకు అని అడిగేవాను అనమాట. తర్వాత భక్తిలో ప్యూరిఫై అయిన తర్వాత మనకి కొంచెం అర్థమవుతుంది. ఓ, చాంటింగ్ చేస్తే భాగవతం అర్థమవుతుంది, భాగవతం చేస్తే చాంటింగ్ చేయాలనిపిస్తుంది. సో రెండు కనెక్టెడే. రెండు ఎసెన్షియలీ భగవంతుడికి సేవ చేయడానికి, మనం భగవంతుడి ప్రేమ అవేకం చేసుకోవడానికి అని అర్థమైంది అనమాట. అట్లా మనం భక్తి చేస్తున్న కొద్దీ, మన కెపాసిటీ కొద్దీ భక్తి చేస్తున్న కొద్దీ భక్తి మార్గంలో పర్ఫెక్ట్ అవుతాం మతి. బేసికలీ మేక్ సెన్స్ మతి? ఎస్ ప్రభుజీ, యా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇట్ మేక్స్ సెన్స్ ప్రభుజీ. వెల్కమ్. ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అంతే భక్తిలో. ఎస్ మతి, షూర్ మతి. థ్యాంక్ యూ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. స్వప్న మాతాజీ, అడగండి మాతాజీ. ప్రభుజీ, ఇది మీరు ఇంతకు ముందు అన్నారు కదా ప్రభుజీ, డివోటీస్ అక్కడ బ్రహ్మజ్యోతికి వెళ్తారని. కానీ డివోటీస్ అయితే వాళ్ళు బ్రహ్మజ్యోతికి వెళ్ళే అవసరం ఏముంటది ప్రభుజీ? డివోటీస్ వెళ్ళరు మతి. ఎవరైతే మనకు భగవద్గీతలో చెప్తారు కదా, కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ, 4 మార్గాలు ఉంటాయి యోగ ల్యాడర్లో. ఎవరైతే అష్టాంగ యోగులు ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తే అష్టాంగ యోగ, వాళ్ళు మాత్రమే వెళ్తారు అన్నమాట బ్రహ్మజ్యోతికి. డివోటీస్ వెళ్ళరు మధ్య. డివోటీస్కి ఏంటి, భగవంతుడు సేవ చేయాలని ఉంటుంది కదా, అది మెయిన్ ఆస్పెక్ట్. బ్రహ్మజ్యోతిలో సేవ చేయలేరు కాబట్టి కరెక్ట్, మీరు అండర్స్టాండింగ్ కరెక్ట్. భక్తులు వెళ్ళరు. అయితే ఇంకా ఏంటి మధ్య ఎవరు అన్నారు మళ్ళా? అష్టాంగ యోగి వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తే వెళ్తారు. పర్ఫెక్ట్ చేయకపోతే వాళ్ళు కూడా స్వర్గలోకంలో ఆగిపోతారు. కానీ వెళ్తారు, కాకపోతే వాళ్ళని ఎలివేట్ చేస్తారు కదా ప్రభుజీ. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, అయితే వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి భక్తి చేసుకోవాలంటే డివోటీ అన్న ఎవరైనా భగవంతుడి కోసం చెప్తే అప్పుడు ఎలివేట్ అవుతారని, అంటే వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ వస్తారు కదా. అయితే వాళ్ళు ఎట్లా వస్తారు? నాకు కూడా తెలియదు. లెక్చర్ వాళ్ళు చెప్పారు ఏంటంటే, వాళ్ళు ఓన్లీ వే ఆఫ్ గోయింగ్ అప్ ఏంటంటే భక్తుల సంఘం కావాలి. భక్తులు ఎట్లా వస్తారు, ఎందుకు వస్తారు అనేది భక్తులు ఇష్టం అనమాట. ఇంకా అంతేగాని భక్తులు అక్కడ స్టక్ అయిపోయి ఉండరు అని చెప్తున్నాను అనమాట. కానీ భక్తులు వెళ్ళొచ్చు, బ్రహ్మజ్యోతికి వెళ్ళొచ్చు కదా, స్పిరిచువల్ వరల్డ్ మొత్తం వెళ్ళొచ్చు వాళ్ళు ఎక్కడ. మేక్ సెన్స్. నౌ అండర్స్టూడ్ మతి యువర్ క్వశ్చన్. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, చాలా బాగుంది. సో భక్తులు ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకెవరికైనా ఉంటే అడగ. ప్రభుజీ మీకు టైం ఉందా ప్రభు? పర్వాలేదా? ఓకే, సో ఐ థింక్ ఎవరికి లేవు ప్రభు. సో జస్ట్ నా రియలైజేషన్ నేను షేర్ చేస్తాను ప్రభు. సో ఇందాక మాతాజీ అడిగినట్టు
మామూలుగా మనకి లైఫ్ లో ఎంతో మంది ఎన్నో మంచి విషయాలు చెప్తారు, చెప్పినా కూడా మనకి ఆ గ్రహించే శక్తి ఉండదు. గ్రహించే శక్తి లేక ఒక్క పాయింట్ లోనే గ్రహిస్తాం. సో నాకు కూడా ప్రీవియస్ గా ఉండేది, మనకి ఎంతో మంది తారసపడతారు మన జీవితంలో మంచి చెప్పడానికి. సో మనకి మనం తీసుకోలేము, దాన్ని అర్థం చేసుకోలేం ఆ టైంకి వాళ్ళు ఎందుకు చెప్పారని కూడా. సో కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడే అది వాళ్ళు ఎందుకు చెప్పారని గ్రహిస్తాము. మీరు చాలా బాగా చెప్పారు ప్రభు. అట్లానే ఇది మన స్పిరిచువల్ కి సంబంధించి చెప్పారు ప్రభు. అట్లానే మనకి మెటీరియల్ విషయాలు అంటే మన డే టు డే లైఫ్ లో మనకి రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి ఎవరైనా గైడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఒకసారి వాళ్ళ గైడెన్స్ కూడా వస్తుంది, కానీ మనకి గైడెన్స్ వచ్చినప్పుడు కూడా మనకి డౌట్ వస్తుంది, ఓకే ఇది వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఇలా చెయ్యొచ్చా చేయకూడదా అని కూడా మనకి అప్పుడప్పుడు మనకి మామూలుగా నిత్యం మనకి అవి మామూలుగా మన స్పిరిచువల్ వరల్డ్ అనే కాదు, మనకి పిల్లల చదువులు అనుకోండి, లేకపోతే ఉద్యోగం అనుకోండి, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకోండి, ఏవైనా. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఈ పాత్రలో వెళ్ళొచ్చా, వీళ్ళు చెప్పింది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా. అలాంటప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభు? సో మనకి స్పిరిచువల్ గా మీరు బాగా చెప్పారు. మరి మనకి ఇలాంటి మన నిత్య జీవితంలో వచ్చే వాటికి మనము చెప్పింది ఓకే వీళ్ళు ఇది కరెక్ట్ గా చెప్పారు, మనం దీన్ని అమలు పరచు మన జీవితంలో అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? వెరీ నైస్ పాయింట్ మతే. ఇది యాక్చువల్లీ బ్రింగ్ అప్ ఎనదర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏంటంటే మనకి వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి, సబ్మిషన్ ఉండాలి, అప్పుడు మనకి లోపలికి వెళ్తుంది. ఆ పాయింట్ బ్రింగప్ చేస్తున్నారు. సో ఈ మెటీరియల్ థింగ్స్ లో కూడా వైశేషిక ప్రభు ఉన్నారు కదా, ప్రభుపాద్ వాళ్ళ డిసైపుల్, ఆయన చెప్తారనమాట. ఏంటంటే మనకి అన్ని ఏరియాస్ లో లైఫ్ లో మెంటర్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైనాన్షియల్ మెంటర్ ఉన్నారు. సో నాకు ఏమన్నా ఫైనాన్స్ డౌట్ వచ్చింది అనుకో, నాకు ఒక్కతున్నాడు, ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన మీదే అడుగుతాను, ఆయన ఏది చెప్తే ఆయన నమ్మేస్తాను, ఫుల్గా అప్లై చేస్తాను, అయిపోయింది. ఇంకా నేను టైం వేస్ట్ చేసుకోను. ఇక్కడ చూడటం వీళ్ళని అడగడం. ముగ్గురు అడిగామనుకో, ముగ్గురు 3 ఒపీనియన్స్ ఇస్తారు. సో ఫస్ట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేస్తాం అనమాట. సో నేను ఫైనాన్స్ మెంటర్ సెలెక్ట్ చేసుకుని ఒక టైం స్పెండ్ చేశాను, ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయననే అడుగుతాను అనమాట ఫైనాన్షియల్ అడ్వైస్. సో ఆయనకి మొత్తం ట్రాన్స్పరెంట్గా చెప్తాను, నేను ఎంత డబ్బులు స్పెండ్ చేస్తున్నాను, ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నాను, నా గోల్స్ ఏంటి, 10 ఏళ్ళలో ఏం చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో, 5 ఏళ్ళలో పిల్లలతో ఏం చేస్తున్నాను, అన్నీ చెప్పేస్తాను అన్నమాట. సో ఇప్పుడు వన్ రిలేషన్షిప్లో ఫెయిత్ఫుల్గా సబ్మిసివ్గా ఉన్నాను. సో దెన్ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతాను అనమాట, సింపుల్. అట్లాగే మనకి యోగా ఎక్స్పర్ట్ ఉన్నారనుకో, ఆ యోగా ఛానల్, ఈ యోగా ఛానల్, వీళ్ళని అందరూ అడిగి ఒక యోగా మెంటర్ పెట్టుకుంటాం. అట్లాగే ఒక హెల్త్ డాక్టర్, ఎవరైనా డాక్టర్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో ఉన్నారనుకో, వాళ్ళకి మరి ఫెయిత్ ఉందనుకో, వాళ్ళని నమ్ముతాం అనమాట. అట్లా ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క ఎంచుకుంటాం అనమాట. దెన్ అప్పుడు మనకు మైండ్ కష్టపడదు, వీళ్ళు తినాలా వీళ్ళని అని. కానీ అల్టిమేట్లీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే, ఏది 100% పర్ఫెక్ట్ కాదు, కానీ మన బెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆ డెసిషన్స్ చేసినందువల్ల ఇంపాక్ట్, కాన్సిక్వెన్సెస్ నేను బేర్ చేస్తాను. భగవంతుడి దయ వల్ల ఏదో వల్ల అవుతుంది, కానీ మనం ట్రై చేస్తున్నాం, మన బెస్ట్ ట్రై చేస్తున్నాం అని గుర్తుంచుకుంటే మనకి ఆ బాధ, యాంగ్జైటీ ఉండదు అనమాట. ఓ నేను వాళ్ళు ఏంటి 100% అవుతుందా లేదా, 70% అయినా చాలు కదా, గ్రేట్. అట్లా హ్యాపీగా ఉండాలి మనం, సాటిస్ఫైడ్గా. సో బేసికలీ 2 ప్రిన్సిపల్స్ ఏంటంటే, మనకి ఏ ఏరియాలో హెల్ప్కి అవసరం ఉందో, లైక్ టెక్నాలజీ అవసరం ఉందనుకో, నాకు టెక్నాలజీ మెంటర్ ఉన్నారు, వాళ్ళని అడుగుతారు, వాళ్ళకి అన్ని టెక్నాలజీ టక్టక్గా చెప్పేస్తారు. నేను అందరిని 10 మందిని అడగను, వస్తుంది ఒక్కరిని అడుగుతా అంతే, వాళ్ళు చెప్పేస్తారు. అట్లా ఒక మెంటర్ పెట్టుకోవాలి, ప్లస్ వాళ్ళ మీద ఫెయిత్ పెంచుకోవాలి. సో అది 100% పర్ఫెక్ట్ కాదు, వాట్ ఎవర్ వాళ్ళకి తెలిసినంత వరకు మనకి అప్లై చేసుకోవచ్చు మన లైఫ్లో. అది అర్థం చేసుకుంటే హ్యాపీగా, సాటిస్ఫైగా ఉండొచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగా చెప్పారు. నాకు ఇది ఎన్నో ఏళ్ళగా ఉన్న క్వశ్చన్ ఒక్క 2 నిమిషాలు చెప్పారు మీరు. చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ. ఓకే ప్రభు, అయితే సాయితో ఇంతటితో ఇవాళ కాల్ ఎండ్ చేద్దాం ప్రభు. సో అట్లానే మీకు వచ్చిన భక్తులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంది की जय. नामाचार्य श्री हरिदास ठाकुर जय. श्रील प्रभुपाद की जय. नंदराज श्रीमद भागवतम की जय. పూజ్య శ్రీ సుందరానంద ప్రభుజీకి జై. చాలా ధన్యవాదాలు ప్రభు. మీరు మళ్ళీ మా ఈ ఫారం కి రావాలి ప్రభు, ఇట్లా అద్భుతంగా మా క్లాసులు ఇవ్వాలి ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.